టుడే టాపిక్ వచ్చేసి సైబర్ కిల్చింగ్. ఓకే. సో బేసిక్గా అటాకర్స్ అనేవాళ్ళు లాట్ ఆఫ్ టూల్స్ని, ఓకే, అండ్ మైండ్ సెట్ని యూజ్ చేసి కొత్త కొత్త టెక్నిక్ని యూజ్ చేసి అటాక్స్ అనేవి పర్ఫామ్ చేస్తూ ఉంటారు. అది ఒక ఇండివిజువల్ పర్సన్ మీద చేయొచ్చు అండ్ కంపెనీస్ మీద చేయొచ్చు. సో ఒక అటాక్ అనేది ఒక అటాకర్ పర్ఫామ్ చేయడానికి ఎలాంటి స్టెప్స్ యూజ్ చేస్తాడు, ఓకే, ఏ స్టెప్ యూజ్ చేస్తాడు, అండ్ యాజ్ ఎ డిఫెండర్ మనం ఏ స్టెప్స్లో ఒక అటాక్ని మనం ఆపొచ్చు అనేది మనకి సైబర్ కిల్ చైన్ ఫ్రేమ్వర్క్ అనేది తెలియజేస్తుంది. ఓకే. సో మనం ఇవాళ టాపిక్ ఏంటంటే సైబర్ కిల్ చైన్ ఫ్రేమ్వర్క్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మీకు మొత్తం లైక్ 7 స్టేజెస్ ఉంటాయి. ఒక హ్యాకర్ అనేవాడు, ఒక అటాకర్ అనేవాడు, ఒక అడ్వర్సరీ అనేవాళ్ళు ఒక అటాక్ని పర్ఫామ్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ మెథడాలజీ యూజ్ చేస్తారు అండ్ వాటి యొక్క స్టేజెస్ ఏంటి అనేది మీకు ఇంటర్వ్యూలో కూడా డెఫినెట్గా ఈ క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఇది ఒకటి సైబర్ కిల్ చైన్ ఫ్రేమ్వర్క్, ఒకటి మైట్రీ అటాక్ ఫ్రేమ్వర్క్ ఒకటి. ఓకే, ఈ రెండు మీకు డెఫినెట్గా ఇంటర్వ్యూస్లో ఫేస్ చేస్తారు. సో మీరు మంచిగా ఇదైతే నేర్చుకోవాలి. ఓకే, ఈ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, దీంట్లో మొత్తం స్టేజెస్ ఏమున్నాయి ఏంటి అనేది. సో ఓకే, దీంట్లో అయితే మీకు మొత్తం లైక్ 7 స్టేజెస్ ఉంటాయి. మైట్రీ అటాక్లో ఏంటి అంటే మొత్తం అది టాక్టిక్స్, టెక్నిక్స్, ప్రొసీజర్స్ అంటారు వాటిని. ఓకే, అటాకర్ పర్ఫామ్ చేసే టాక్టిక్స్, టెక్నిక్స్ ఎలా ప్రొసీడ్ అవుతాడు అనేది. సో దాంట్లో మీకు 14 టాక్టిక్స్ ఉంటాయి అండ్ మోర్ దాన్ 250 టెక్నిక్స్ ఉంటాయి అవి. సో అది మనం టుమారో క్లాస్లో డిస్కస్ చేసుకుందాం దాన్ని. ఓకే, సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో మీరు గట్టిగా రిఫర్ చేయాలి ఈ రెండు మాత్రం. ఓకే ఓకే బ్రో. సో మనకి వాట్ ఈజ్ సైబర్ కిల్ చైన్ ఇప్పుడు నేను చెప్పాను కదా. సో ది సైబర్ కిల్ చైన్ ఫ్రేమ్వర్క్ ఈజ్ ఏ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్డ్ బై ది లాక్హీడ్ మార్టిన్ ఇన్ 2011. ఓకే, 2011లో లాక్హీడ్ మార్టిన్ అతను దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ డిస్క్రైబ్స్ ది స్టేజెస్ ఆఫ్ సైబర్ అటాక్. నేను చెప్పాను కదా, సైబర్ అటాక్, ఒక అటాకర్ అనేవాడు సైబర్ అటాక్స్ని పర్ఫామ్ చేయడానికి ఏ స్టేజెస్ని యూజ్ చేస్తాడు అనేది మనకి డిస్క్రైబ్ చేస్తుంది. ఓకే, ఈచ్ స్టెప్ని మనకి 7 స్టెప్స్ని మనకి డిస్క్రైబ్ చేస్తుంది. ఓకే, ఒక అటాక్ సక్సెస్ఫుల్గా ఎయిదర్ ఇండివిజువల్ పర్సన్ మీద కానీ లేకపోతే కంపెనీస్ మీద కానీ ఎలా చేయాలి అనేది. సో దీన్ని ఎందుకు మనం నేర్చుకోవాలి అంటే యాజ్ ఎ డిఫెండర్స్, ఓకే, వీ షుడ్ డిటెక్ట్, మానిటర్, డిటెక్ట్, అనలైజ్, ఇన్వెస్టిగేట్ అండ్ రెస్పాండ్. ఇదే కదా మన డిఫెండర్ వర్క్. సో మానిటర్ చేయాలి, డిఫెండ్ చేయాలి, ఓకే, అనాలిసిస్ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి అండ్ రెస్పాండ్ అవ్వాలి అండ్ క్లోజ్ చేయాలి ఆ అటాక్ అనేది. సో దానికోసం మనం ఇది నేర్చుకోవాలి. ఇది ఏదో లైక్ మనకి అటాకర్స్కి నేర్చుకోవాలి అండ్ యాజ్ ఎ డిఫెండర్స్గా మనం నేర్చుకోవాలి. సో దీంట్లో మొత్తం మనకి 7 స్టేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి రికానసెన్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి వెపనైజేషన్, డెలివరీ, ఎక్స్ప్లాయిటేషన్, ఇన్స్టాలేషన్, కమాండ్ అండ్ కంట్రోల్, యాక్షన్స్ ఆన్ ఆబ్జెక్టివ్. ఓకే, సో ఈ 7 స్టేజెస్ మీరు లైక్ బై హార్ట్ అనే చేయాలి, తప్పదు. బై హార్ట్ చేయడమా లేకపోతే నేర్చుకోవడమా 1 by 1 అనేది మీరు చూసుకోవాలి. ఎందుకంటే డెఫినెట్గా క్వశ్చన్ అయితే మీకు వస్తుంది ఇంటర్వ్యూలో. ఓకే, రికాన్సెన్స్ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం. ఓకే, ఒక టార్గెట్ యొక్క ఇన్ఫర్మేషన్ని మనం గ్యాదర్ చేయడం. అది ఈమెయిల్స్ కావచ్చు, లేకపోతే ఫోన్ నెంబర్స్ కావచ్చు, కంపెనీ యొక్క డీటెయిల్స్ కావచ్చు, ఓకే, ఏవైనా కానీ. వెపనైజేషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ రికాన్సెన్స్లో ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుంటాడు కదా, ఏదో అది హ్యూమన్ బీయింగ్ కానీ లేకపోతే ఇండివిజువల్ పర్సన్ కానీ లేకపోతే కంపెనీ కానీ. సో ఆ కంపెనీకి రిలేటెడ్గా ఏదైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాడో ఆ ఇన్ఫర్మేషన్ అనేది బేస్ చేసుకొని ఇక్కడ ఎక్స్ప్లాయిట్ అండ్ పేలోడ్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎక్స్ప్లాయిట్ అండ్ పేలోడ్ అంటే ఏంటి అంటే ఎక్స్ప్లాయిట్ అంటే మనం గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్కి ఒక మలీషియస్ కోడ్ కానీ లేకపోతే ఒక టూల్ కానీ క్రియేట్ చేయడం ఈ వెపనైజేషన్ స్టేజ్లో. ఓకే, ఒక బ్యాక్ డోర్ని క్రియేట్ చేయడం. ఓకే, సో వన్స్ వెపనైజేషన్ క్రియేట్ అయిన తర్వాత ఏం చేయాలి, అది ఓకే డెలివరీ చేయాలి. ఓకే, టార్గెట్ మిషన్లో ఇక్కడ టార్గెట్ ఫిక్స్ చేసుకుంటాడు, టార్గెట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాడు.
సో ఆ ఇన్ఫర్మేషన్ త్రూ ఒక ఎక్స్‌ప్లాయిట్ క్రియేట్ చేస్తాడు. ఎక్స్‌ప్లాయిట్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి అటాకర్‌ది? సో డెలివరీ చేసేయాలి ఆబ్వియస్‌గా. సో దాన్ని డెలివరీ చేయడానికి ఏ మెథడ్స్ యూజ్ చేస్తాడు? మేబీ ఈమెయిల్ యూజ్ చేయొచ్చు, ఫిషింగ్, లేకపోతే మనకి వెబ్ అటాక్స్ చేయొచ్చు, లేకపోతే యూఎస్బీ. సో చాలామంది మనకి ఎక్కడైనా యూఎస్బీస్ దొరికితే లేసి మనం ఓకే యూఎస్బీ దొరికింది అమ్మయ్య అని చెప్పేసి కంప్యూటర్లో పెట్టేసుకుంటూ ఉంటాం, రైట్? సో అలా చేశారనుకోండి వైరస్ అనేది అటాక్ అయిపోతుంది. సో వన్స్ డెలివరీ చేసిన తర్వాత ఏం చేయాలి? ఎక్స్‌ప్లాయిటేషన్. ఓకే, ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ఏంటంటే ఎగ్జిక్యూటింగ్ ది పేలోడ్. ఓకే, మనకి ఏదైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడో, వెపనైజేషన్ క్రియేట్ చేస్తాడు, డెలివరీ చేశాడు. అండ్ ఇక్కడ మనకి ఆ సిస్టమ్‌లో ఏదైతే వల్నరబిలిటీ ఉందో ఆ వల్నరబిలిటీని ఎగ్జిక్యూట్ చేయడం. ఓకే, వన్స్ వల్నరబిలిటీ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఇన్‌స్టాల్ చేయాలి. ఓకే, మాల్‌వేర్‌ని ఏదైతే క్రియేట్ చేసిన మాల్‌వేర్ ఏదైతే ఉందో దాన్ని టార్గెట్ మిషన్‌లో ఇన్‌స్టాల్ చేసేయాలి. సో వన్స్ ఇన్‌స్టాలేషన్ చేసిన తర్వాత ఏంటంటే కమాండ్ అండ్ కంట్రోల్. సో ఈ స్టేజెస్ మొత్తం అయిపోయాయనుకోండి, ఇక నెక్స్ట్ స్టేజ్ ఏముంటుంది? కమాండ్ అండ్ కంట్రోల్. సో మన సిస్టమ్ మన సిస్టమ్ అంటే లైక్ టార్గెట్ మిషన్. సో టార్గెట్ మిషన్‌లో పేలోడ్ క్రియేట్ చేశాడు, డెలివరీ చేశాడు, ఎగ్జిక్యూట్ చేశాడు, ఇన్‌స్టాల్ అయిపోయింది. సో వెంటనే ఇంకేమవుతుందంటే మన యొక్క సిస్టమ్‌ని రిమోట్ యాక్సెస్ తీసేసుకుంటాడు ఇంకా. రిమోట్ యాక్సెస్ తీసుకుంటే ఏంటి? మన ఫైల్స్ కానీ, మనం ఏం చేస్తున్నాం, ఏంటి అనేది ఎవ్రీథింగ్ అటాకర్‌కి తెలిసిపోతుంది. సో అటాకర్ అనేవాడు వేరే రిమోట్ లొకేషన్‌లో కూర్చొని మంచిగా రిమోట్ యాక్సెస్ తీసుకొని మన యొక్క పర్సనల్ డేటా గానీ, ఎవ్రీథింగ్ వాడు వాచ్ చేస్తూ ఉంటాడు. వాడికి కావాల్సినవి వాడు తీసుకుంటూ ఉంటాడు. సో ది అల్టిమేట్ గోల్ ఏంటి అటాకర్‌ది? టార్గెట్ ఫిక్స్ చేసుకొని, టార్గెట్ యొక్క పర్సనల్ డేటాని, వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ని తీసేసుకోవడం. సో దాన్ని యాక్షన్స్ ఆన్ ఆబ్జెక్టివ్స్ అంటాం. ఓకే, ఇది అర్థమైందా మీకు? యాహ్! బ్రో. అర్థమైంది బ్రో. మనం పేలోడ్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏమైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడాలా బ్రో? యాహ్! గుడ్ క్వెషన్. సో ఇక్కడ మనం డిఫెండర్స్. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఈ ప్రాసెస్. ఓకే. సో మనం ఏంటంటే డిఫెండర్స్ కదా! సో పేలోడ్ క్రియేట్ చేసేది ఎవరంటే ఇప్పుడు నీకు చెప్పింది అటాకర్ ప్రాస్పెక్టివ్ ఇదంతా. నేను కూడా అలాగే అడుగుతున్నా. అటాకరు పేలోడు త్రూ ప్రోగ్రామింగ్ ద్వారానే. యాహ్! డెఫినెట్‌గా. సో ఓకే. ఏదైనా ఓకే. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ త్రూ వాడు అటాక్ అనేది లైక్ ఈ పేలోడ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో అటాకర్ ఓకే. అనేవాడు మనకంటే 100 100 రెట్లు బెటర్‌గా ఉంటాడు ఎప్పుడైనా. ఎందుకంటే యాహ్! వాడు ఒక అటాక్ చేయాలి అంటే వాడు మల్టిపుల్ లాంగ్వేజ్‌ని యూజ్ చేసుకొని కూడా వాడు పేలోడ్ క్రియేట్ చేసుకుంటాడు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎప్పుడైతే డెలివరీకి ఎగ్జిక్యూట్ చేస్తాడో, ఈ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మన దగ్గర ఉన్న డిఫెన్సివ్ మెకానిజమ్స్ అనేవి ఆ యొక్క మలిషియస్ కోడ్‌ని గాని, మలిషియస్ సాఫ్ట్‌వేర్‌ని గాని డిటెక్ట్ చేయకూడదు. డిటెక్ట్ చేయకపోతేనే కదా వాడు ఇన్‌స్టాల్ చేయగలుగుతాడు. ఇన్‌స్టాల్ చేసేసి కమాండ్ అండ్ కంట్రోల్ స్టేజ్‌కెళ్తాడు. రిమోట్ యాక్సెస్ తీసుకుంటాడు. యెస్ బ్రో. సో అలాంటప్పుడు వాడికి ఎంత నాలెడ్జ్ ఉండాలి, ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అటాక్ చేసేటప్పుడు. యాహ్! సో మల్టిపుల్ టూల్స్ అండ్ మల్టిపుల్ టెక్నాలజీస్, మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసి ఎలా అయినా గానీ ఆ యొక్క ఇంట్రూజన్‌ని ఇన్‌స్టాల్ చేసి కమాండ్ అండ్ కంట్రోల్ స్టేజ్‌కి తీసుకొస్తాడు. ఓకే, సో మన దగ్గర ఉన్న డిఫెన్సివ్ మెకానిజమ్స్ అనేవి అలర్ట్ చేయకూడదు. సో అలర్ట్ చేయకూడదు అంటే వాడు ఇప్పుడు మన దగ్గర ఉన్న టూల్స్ ఏముంటాయి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టుగా ఈడీఆర్, ఎక్స్‌డీఆర్, ఐడీఎస్ అండ్ ఐపీఎస్. ఓకే, యాంటీవైరసెస్ ఇవన్నీ ఉంటాయి. ఈవెన్ ఫైర్ వాల్స్, నెక్స్ట్ జనరేషన్ ఫైర్ వాల్స్. వీటన్నిటిని తప్పించుకోవాలంటే వాడికి ఎంత నాలెడ్జ్ ఉండాలి? ఎంత ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలి వాడికి. సో ఈ డిటెక్టివ్ మెకానిజమ్స్ మొత్తం తప్పించుకోవాలి అంటే సో వాడు ఏ టూల్ అయినా అండ్ ఏ టెక్నిక్ అయినా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా గానీ యూజ్ చేసుకొని ఇది అటాక్ అనేది పర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ది అల్టిమేట్ గోల్ ఏంటి అంటే యాక్షన్స్ ఆన్ ఆబ్జెక్టివ్. టార్గెట్ ఫిక్స్ చేసుకుంటాడు. ఈ 7 స్టేజెస్ ఫాలో అవుతాడు. సో మనకి యాక్షన్స్ ఆన్ ఆబ్జెక్టివ్. సో ఫుల్ యాక్సెస్ తీసేసుకుంటాడు. సో ఇది బేసిక్‌గా జరిగేది. ఓకే. ఓకే, సో ఇప్పుడు మనం వీటి గురించి లైక్ వన్ బై వన్ చూద్దాం. సో లైక్ ఇన్ డెప్త్‌గా. ఫస్ట్ వన్ చెప్పినట్టుగా రికానసెన్స్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. ఓకే, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అది ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అవ్వచ్చు. ఈమెయిల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వల్నరబిలిటీస్. ఓకే, మన కంపెనీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎలా బిల్డ్ చేశారు, ఓకే, వల్నరబిలిటీస్ ఏమేమి ఉన్నాయి, ఓకే, ఇవన్నీ గ్యాదర్ చేయడం. సో రికానసెన్స్. So the attacker gathers information about the target, systems, network or individual. Okay, this phase can involve searching publicly available information. Okay,
సో రికానసెన్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, యాక్టివ్ రికానసెన్స్ అండ్ ప్యాసివ్ రికానసెన్స్ అని. ఓకే, ఇక్కడ టార్గెట్ని ఫిక్స్ చేసుకుంటాడు, ఒక టార్గెట్ని. సో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో పబ్లిక్గా అవైలబుల్గా ఉందా లేకపోతే ప్రైవేట్గా అయినా కూడా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు గ్యాదర్ చేసేసుకోవాలి. అది ఎలా గ్యాదర్ చేసుకుంటాడు అంటే మనకి లైక్ ఫేస్బుక్ ఉంది, ఓకే, సోషల్ మీడియా వెబ్సైట్స్ ఉన్నాయి కదా, సోషల్ మీడియా వెబ్సైట్స్ మన కంపెనీకి సంబంధించిన వెబ్సైట్స్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో మనకి ట్విట్టర్ కానీ, ఓకే, మనకి ఇవన్నీ కదా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఈవెన్ యూట్యూబ్, ఓకే, సోషల్ మీడియాకి సంబంధించిన అన్ని ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని మన యొక్క ఇన్ఫర్మేషన్ని ముందు గ్యాదర్ చేసేసుకుంటాడు. ఓకే, టార్గెట్ ఫిక్స్ చేసుకొని. ఓకే, దీనికి మనం చెప్పాను కదా ఇప్పుడు రికానసెన్స్లో యాక్టివ్ రికానసెన్స్ అండ్ ప్యాసివ్ రికానసెన్స్ అని చెప్పేసి. సో వీటి గురించి ఇప్పుడు మనం కొంచెం లైక్ ఇన్డెప్త్గా చూద్దాం. సో ప్యాసివ్ రికానసెన్స్ అంటే ప్యాసివ్ రికానసెన్స్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ టార్గెట్ వితౌట్ డైరెక్ట్లీ ఇంటరాక్టింగ్ విత్ ది సిస్టమ్స్. ఓకే, రిలేయింగ్ ఆన్ ది పబ్లికల్లీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాడంటే రికానసెన్స్ ప్యాసివ్ రికానసెన్స్ స్టేజ్లో అటాకర్ అనేవాడు పబ్లిక్గా ఎంతైతే ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంటుందో ఒక పర్సన్ గురించి కానీ ఒక కంపెనీ గురించి కానీ గ్యాదర్ చేసేస్తాడు. ఓకే, పబ్లికల్లీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ వితౌట్ టచింగ్ ది టార్గెట్ సిస్టమ్స్. ఓకే, అంటే ఒకరిని నేను టార్గెట్గా ఫిక్స్ చేసుకున్నాను అని తెలియకుండా చేసేదాన్ని రికానసెన్స్ అంటారు, లైక్ ప్యాసివ్ రికానసెన్స్ అంటారు. ఎవరు జాయిన్ అయ్యారు? ఓకే, ఫైన్. సో దీన్ని మనం ప్యాసివ్ రికానసెన్స్ అంటాం. అంటే ఒక టార్గెట్కి ఎలాంటి ఐడియా లేకుండా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం. అర్థమవుతుందా? ఓకే బ్రో, ఏదైతే డేటా అవైలబుల్ ఉందో టార్గెట్ గురించి, టార్గెట్ నడపకుండానే మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం. యా, అంతే. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే పబ్లిక్గా అవైలబుల్గా ఉన్న డేటా, ఇప్పుడు మనకి లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంది, నౌకరీ ఉంది, ఓకే, ఈవెన్ మనకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏమంటామంటే ఆసింట్ అంటాం. ఓకే, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్. ఓకే, ఈ టూల్ని యూజ్ చేసుకొని మన యొక్క ఫర్ ఎగ్జాంపుల్ అటాక్ అనేప్పుడు నా మీదే టార్గెట్ చేయాలనుకోండి, నా యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం పబ్లిక్గా అవైలబుల్గా ఉంటుంది. లైక్ మనకి లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంది, నౌకరీ ఇవన్నీ ఉన్నాయి. వాడు ఏముంది జస్ట్ ఒక సబ్స్క్రిప్షన్ పర్చేస్ చేసి నా ఫోన్ నెంబర్, నా ఈమెయిల్ ఐడి, నేను ఎక్కడ వర్క్ చేస్తున్నాను, నా ప్రొఫైల్ ఏంటి, అండ్ ఆ కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరున్నారు, ఓకే, నా కొలీగ్స్ ఎవరున్నారు, ఇవన్నీ తెలిసిపోతుంది కదా మనకి, పబ్లిక్ అవైలబుల్గా ఉంటాయి కదా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం. సో అక్కడ ప్యాసివ్ రికానసెన్స్ని యూజ్ చేసుకొని మన యొక్క ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి యాక్టివ్ రికానసెన్స్. సో ఇక్కడ మీరు ఈజీగా లైక్ దీంట్లో మీకు అర్థమైపోతుంది లైక్ ఈ టూల్స్ ఇవేంటి అంటే లైక్ ఇదంటే మొత్తం మనకి వెబ్సైట్స్ ఇవి ఉన్నాయి కదా, వెబ్సైట్లో మన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం. అండ్ ఇది యాక్టివ్ రికానసెన్స్. ఓకే, యాక్టివ్ రికానసెన్స్ in cybersecurity refers to directly interacting with a target system to gather information. Okay, often like scanning, probing or testing, its defenses, unlike a passive reconnaissance. అంటే ఏంటి అంటే మనకి passive reconnaissanceలో జస్ట్ ఓసెంట్ టూల్స్ని యూజ్ చేసుకొని మాత్రమే మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే కొన్ని టూల్స్ ఉంటాయి. ఓకే, మనకి ఎన్మ్యాప్ వినే ఉంటారు. ఓకే, ఎన్మ్యాప్ టూల్ ఏం చేస్తుంది, ఓకే, పోర్ట్ స్కానింగ్ చేస్తుంది. ఓకే, ఈ పోర్ట్ స్కానింగ్ ఏమేమి సర్వీసెస్ రన్ అవుతున్నాయి, వనరబిలిటీస్ ఏమేమి ఉన్నాయి ఒక సిస్టంలో అనేది మనకి ఈజీగా ఐడెంటిఫై చేసి మన ముందు మంచి డేటాను ఉంచుతుంది ఎన్మ్యాప్ అనేది, ఎన్మ్యాప్ టూల్. ఓకే, కాకపోతే ఇక్కడ ఎన్మ్యాప్ టూల్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మన కంపెనీ మీద ఆ అటాకర్ అనేవాడు టార్గెట్ చేశాడు అని చెప్పేసి తెలిసిపోతుంది. ఎందుకంటే మన దగ్గర డిఫెన్సివ్ మెకానిజమ్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ చూశారు కదా డిఫెన్సెస్. ఓకే, టెస్టింగ్ డిఫెన్సెస్. ఓకే, డిఫెన్సివ్ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసేస్తుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడున్న అడ్వాన్స్ టూల్స్ ఏవైతే ఉన్నాయో. సో ఇక్కడ ఏంటంటే
మనకి ఓకే మన కంపెనీ మీద ఆర్ మన మీద అటాక్ జరుగుతుంది, లైక్ సమ్మన్ ఈజ్ ట్రయింగ్ టు గ్యాదర్ అవర్ ఇన్ఫర్మేషన్ ఆర్ ట్రయింగ్ టు see the what ports are opened and what services are running in the servers and what vulnerabilities are there అని చూస్తున్నాడు అని చెప్పేసి మనకి మన యొక్క డిఫెన్సివ్ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవే మనల్ని అలర్ట్ చేస్తాయి. సో మనం ఏం చేస్తామంటే ఆ యొక్క ఐపీ అడ్రస్ యొక్క ఆ యొక్క ఐపీ అడ్రస్ యొక్క ఏమంటారు లైక్ జస్ట్ ఫర్గాట్ ఇట్ యా రిప్యుటేషన్ చెక్ చేసుకొని ఆ యొక్క రిప్యుటేషన్ ఎంత ఉంది ఏంటి, ఇది నిజంగానే అటాకర్ ఐపీయా మాల్వేర్ ఐపీయా కాదా అని చెప్పేసి మనం ఇన్ కేస్ మాల్వేర్ ఐపీ అయితే బ్లాక్ చేయడం జరుగుతుంది ఐపీని. సో అప్పుడు ఏంటి అంటే అటాకర్ అనేవాడు మన యొక్క డీటెయిల్స్ని గ్యాదర్ చేయలేడు. సో అందుకే ఎక్కువగా మనకి ప్యాసివ్ రికాన్సైన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. యాక్టివ్ రికాన్సైన్స్ ఏంటి అంటే ఇంకా బెటర్గా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, కొన్ని సిస్టమ్స్ ఓపెన్ పోర్ట్స్ అవైలబుల్గా ఉంటాయి కొన్ని సిస్టమ్స్లో, కొన్ని సర్వర్స్లో. ఓకే, ఓపెన్ పోర్ట్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఎన్మ్యాప్ని యూజ్ చేసి ఇక్కడ ఓపెన్ పోర్ట్స్ ఉన్నాయి, సో ఆ ఓపెన్ పోర్ట్ మీద అగైన్ టార్గెట్ చేస్తాడు. సో ఆ ఓపెన్ పోర్ట్ మీద ఏమేమి సర్వీసెస్ రన్ అవుతున్నాయి అని చెప్పేసి టార్గెట్ చేస్తాడు. సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డిఎన్ఎస్ కానీ డిహెచ్సిపి కానీ లేకపోతే ఆర్డిపిస్ కానీ అవైలబుల్గా ఉన్నాయనుకోండి, వాటికి ట్రై చేస్తాడు ఓకే యాక్సెస్ చేయడానికి. సో వన్స్ యాక్సెస్ చేసిన తర్వాత ఆ ఐపీ అడ్రస్ మన ఐపీ అడ్రస్ తెలిసిపోతాయి వాడికి. సో ఐపీ అడ్రస్ తెలిసిన తర్వాత దాని మీద ఏవైతే సర్వీసెస్ రన్ అవుతున్నాయో వాటి యొక్క వల్నరబిలిటీస్ ఫైండ్ అవుట్ చేస్తాడు. ఓకే, అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? Yeah, bro. Yes, sir. యా. సో మీకు క్లియర్గా లేకపోతే క్లియర్గా లేదని చెప్పండి, సో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎందుకంటే ఇది చాలా చిన్న టాపిక్స్, బట్ చాలా మీకు ఈజీగా అర్థం చేసుకోవాలి మీరు, ఎందుకంటే ఇంటర్వ్యూలో డెఫినెట్గా ఈ క్వశ్చన్స్ వస్తాయి అందుకని. ఓకే, సో మనకి రికాన్సైన్స్, యాక్టివ్ రికాన్సైన్స్ అండ్ ప్యాసివ్ రికాన్సైన్స్ చూసాం కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి వెపనైజేషన్. ఓకే, నెక్స్ట్ స్టేజ్ వెపనైజేషన్. వన్స్ మనకి అటాకర్ అనేవాడు మన యొక్క టార్గెట్ని ఫిక్స్ చేసుకొని మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాడు. సో వెపనైజేషన్ స్టేజ్ ఏంటంటే, weaponization in the cyber kill chain is the stage where attacker creates or customize malicious payload, okay, such as malware, exploit code or phishing attachments, and pair it with a delivery mechanism to prepare for launching an attack. Okay, it bridges the gap between reconnaissance, like information gathering, and delivery. Okay, మనకి డెలివరీ స్టేజ్ ఉంటుంది, వీటి మధ్య ఉన్న గ్యాప్ని ఇది మనకి ఫిల్ చేస్తుంది. అంటే వీటి మధ్యలో ఉన్న గ్యాప్కి మనం ఏం చేయాలి, ఓకే ఎలా చేయాలి, ఓకే సెండింగ్ ది అటాక్ టు ది టార్గెట్. ఓకే, మనకి టార్గెట్ని ఫిక్స్ చేసుకున్నాడు, టార్గెట్ ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేసుకున్నాడు. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న తర్వాత పేలోడ్ క్రియేట్ చేయడం, మలిషియస్ పేలోడ్ ఆర్ మాల్వేర్ ఆర్ ఎక్స్ప్లాయిట్ కోడ్. మనకి ఏ టైప్ అయినా యూజ్ చేసుకోవచ్చు అటాకర్ అనేవాడు మన యొక్క సిస్టమ్స్ని యాక్సెస్ చేయడానికి, రైట్? సో ఆ పేలోడ్ ఎలా లైక్ మాల్వేర్ కానీ ఎక్స్ప్లాయిట్ కోడ్ కానీ ఏదైనా కానీ క్రియేట్ చేసుకొని ఫిషింగ్ అటాచ్మెంట్ ఒకటి క్రియేట్ చేసేసుకోవచ్చు. సో దీన్ని దేంతో పేర్ చేశాడంటే వాడి దగ్గర సర్వర్స్ ఉంటాయి. ఓకే, ఆ సర్వర్స్తో సో ఆ సర్వర్స్తో వీడు కమ్యూనికేట్ అయ్యేలాగా దాన్ని క్రియేట్ చేస్తాడు. ఓకే, ఎక్స్ప్లాయిటేషన్ లైక్ వెపనైజేషన్ స్టేజ్లో. ఓకే, ఇక్కడ మనకి బిల్డింగ్ ఏ కస్టమైజ్డ్ ఎక్స్ప్లాయిట్ ఆర్ పేలోడ్ ఫర్ ది టార్గెట్. ఓకే, ఈ స్టేజ్ అర్థమైందా? Yeah, bro. నెక్స్ట్ వన్ వచ్చేసి డెలివరీ. ఓకే, మనకి టార్గెట్ ఫిక్స్ అయింది, టార్గెట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాడు, వెపనైజేషన్ స్టేజ్లో పేలోడ్ క్రియేట్ చేశాడు, దెన్ డెలివరీ చేయాలి. ఓకే, దాన్ని ఎలా అయినా డెలివరీ చేయొచ్చు. ఓకే, డెలివరీ ఇన్ ది కిల్ చైన్ ఈజ్ ది స్టేట్ వేర్ అటాకర్స్ transmit their weaponized payload to the target system using a delivery vector such as emails, malicious links, infected USB drives or compromised websites. Okay, it's the moment the attacker moves from preparation to execution by reaching the victim's environment. Okay, so మనకి డెలివరీ చేయాలి అంటే ఆ పేలోడ్ని అటాకర్ అనేవాడు ఈమెయిల్ని యూజ్ చేసుకోవచ్చు, వెబ్సైట్స్ని కాంప్రమైజ్ అయిన వెబ్సైట్స్ ఉంటాయి కొన్ని, అంటే సెక్యూరిటీని అప్లై చేయకుండా కొన్ని వెబ్సైట్స్ రన్ చేస్తూ ఉంటారు. ఓకే, వాటి త్రూ ఒక పేలోడ్ని మనకి ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది, లైక్ డెలివరీ చేయడం జరుగుతుంది.
ఆర్ ఈమెయిల్. మనకి ఫిషింగ్ ఈమెయిల్స్ ఉంటాయి కదా, సో వాటిలో అటాచ్మెంట్స్ పెట్టి కానీ, లేకపోతే ఈమెయిల్స్ అటాచ్మెంట్ లైక్ యూఆర్ఎల్స్ పెట్టి కానీ, సో ఇలాగా ఆ యొక్క టార్గెట్కి పంపించడం జరుగుతుంది, రైట్. సో ఇక్కడ మనకి ఇలా డెలివరీ చేస్తాడు ఒక పేలోడ్ని. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్ప్లాయిటేషన్. సో ఎక్స్ప్లాయిటేషన్ ఈజ్ ది cyberkill chain, the stage where the attackers delivery payload actually takes advantage of the vulnerabilities on the target system. Okay, so in delivery the malicious file or link reaches to the victim. Okay, in exploitation the victim interacts with it like like opening the or clicking the links or in the hidden exploit runs. So exploitation stage లో లైక్ మనకి ప్రీవియస్ స్టేజ్లో ఏదైతే మనకి ఎగ్జిక్యూట్ లైక్ ఇన్స్టాల్ డెలివరీ చేశాడో దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాడు. ఓకే, వనరబిలిటీస్, ఈ ఫైండింగ్ ది వనరబిలిటీస్. మనకి చెప్పాను కదా, ఎన్మ్యాప్ టూల్ ఏంటి అంటే మనకి వనరబిలిటీస్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో ఆ వనరబిలిటీస్కి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పేలోడ్ని క్రియేట్ చేసి మనకి టార్గెట్ యొక్క మిషన్లో ఎగ్జిక్యూట్ అయ్యేలాగా, లైక్ ఎక్స్ప్లాయిటేషన్ స్టేజ్లో మనకి అది వాళ్ళకి రీచ్ అయ్యేలాగా చేస్తాడు. ఓకే, ఎక్స్ప్లాయిటేషన్ స్టేజ్లో. ఓకే, మనకి డెలివరీలో మలిషియస్ లింక్ని టార్గెట్కి రీచ్ అయ్యేలాగా చేస్తాడు. ఇన్ ఎక్స్ప్లాయిటేషన్ ద విక్టిమ్ ఏం చేస్తాడంటే దాన్ని క్లిక్ చేసేలాగా చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అటాక్ అనుకోండి, నేను ఏం చేస్తున్నానంటే మీ యొక్క డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి, మీ బ్యాంక్ ఏం యూజ్ చేస్తున్నారు ఏంటి అనేది. సో లాస్ట్ 4 డిజిట్స్ ఇచ్చేసి మీకు ఒక ఈమెయిల్ సెండ్ చేస్తున్నా. సో ఈ ఈమెయిల్లో మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎక్స్పైరీ అయిపోయింది, సో ఈ లింక్ క్లిక్ చేస్తే మీరు మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని రీసెట్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి అని. ఓకే, మీరు ఏం చేస్తారు, ఇది మీ బ్యాంక్ నుంచే వచ్చింది అంటే ఆ ఈమెయిల్ ఎలా ఉంటుందంటే మీకు వచ్చిన ఈమెయిల్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఓకే, మీ బ్యాంక్ నుంచి వచ్చినట్టే ఉంటుంది, అదే సేమ్ డొమైన్స్ డొమైన్ టైప్ యూజ్ చేస్తారు. చిన్న చిన్న వర్డ్ ఒకటి చేంజ్ చేసేసి. ఓకే, ఆ వర్డ్ ఏంటంటే మీకు రివర్స్లో కానీ కొంచెం వెరీ మైనర్ చేంజ్ ఉంటుంది, అది మనం గుర్తించలేదు. సో అలాగా క్రియేట్ చేసి మనకి పంపిస్తాడు, అండ్ మనం ఏంటంటే అది నిజమే అనుకోని చెప్పేసి క్లిక్ చేస్తాం. ఓకే, దానివల్ల ఏమవుతుంది, మన సిస్టంలోకి పేలోడ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ది అదర్ థింగ్ ఏంటంటే సిస్టమ్స్లో లైక్ ఎప్పుడైనా ఈమెయిల్స్ అటాక్స్ ఎలా జరుగుతాయంటే కొన్ని ఇక్కడ మనకి మాల్వేర్ ఇన్స్టాల్ చేయరు అండ్ పేలోడ్ క్రియేట్ చేయరు. ఒక చిన్న కోడ్ ఉంటుంది, ఆ కోడ్తో చిన్న ఇమేజ్ ఒకటి క్రియేట్ చేసి ఈమెయిల్కి లైక్ ఈమెయిల్లో అటాచ్ చేసి పంపించేస్తాం. అది గుర్తించలేము అసలు. ఓకే, అది మనకు కనిపించదు కూడా. మీరు ఈమెయిల్ క్లిక్ చేయగానే అది ట్రిగర్ అయిపోతుంది, ఆ కోడ్ అనేది మన సిస్టంలో రన్ అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. అంటే అది పవర్ షెల్ని యూజ్ చేసుకొని లేకపోతే కమాండ్ ప్రాంప్ట్ని యూజ్ చేసుకొని అవి రన్ అవుతూ ఉంటాయి. సో అంత చిన్న అటాక్స్ కూడా జరుగుతాయి. సో అది మనకి ఎక్స్ప్లాయిటేషన్ స్టేజ్. దెన్ ఇన్స్టాలేషన్. ద అటాకర్ installs malicious software like malware on the victim's system so they can keep access to it. After breaking into a system, the attacker sets up their tools like backdoors or spyware so that they can come back later without breaking it again. So installation stage లో ఏదైతే పేలోడ్ కానీ మలిషియస్ సాఫ్ట్వేర్ మాల్వేర్ కానీ ఆర్ కోడ్స్ కానీ ఇన్స్టాల్ చేస్తాడో, ఓకే, సో ఇన్స్టాల్ చేసిన తర్వాత వెంటనే అటాకర్ అనేవాడు ఈ అటాక్స్ పర్ఫామ్ చేయడు. ఓకే, ఎందుకంటే మన దగ్గర ఉన్న డిఫెన్సివ్ మెకానిజమ్స్ అనేవి వాటిని ఈ అలర్ట్స్ ట్రిగర్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి వాడు చెక్ చేసుకుంటాడు. ఎందుకంటే వాడు ఆల్మోస్ట్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత వాడికి ఏదైతే సర్వర్ ఉంటుందో ఆ సర్వర్లో వాడికి తెలిసిపోతుంది. ఓకే, ఏమైనా ఏం చేస్తాడంటే దీన్ని మీకు ఎలా చెప్పాలంటే రివర్స్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది. ఓకే, సో ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత అది రన్ అవుతుందా లేకపోతే బ్లాక్ అయిందా అని మళ్ళీ వీడికి బ్యాక్ వచ్చేస్తాయి లాగ్స్ అనేవి. లాగ్స్ జనరేట్ అవుతూ ఉంటాయి, వీడు చూస్తూ ఉంటాడు అది ఏమన్నా వాడికి డిఫెన్సివ్ మెకానిజమ్స్ ఏమన్నా వీటిని ఆపుతున్నాయా, డిఫెండ్ చేస్తున్నాయా అని. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ అటాక్ అనేవాడు సక్సెస్ఫుల్గా మాల్వేర్ని ఇన్స్టాల్ చేసేసాడు అనుకోండి, వాడు వెంటనే పర్ఫామ్ చేయకుండా అండ్ వాడు వెయిట్ చేస్తాడు. కొన్ని మంత్స్ వెయిట్ చేయొచ్చు, కొన్ని డేస్ వెయిట్ చేయొచ్చు, కొన్ని ఇయర్స్ వెయిట్ చేయొచ్చు. ఓకే, ఎలా అంటే
ఒక అటాక్ చేయడానికి ఒక 3-4 ఇయర్స్ కూడా వెయిట్ చేయొచ్చు. అంటే అంత పెద్ద టార్గెట్‌ని వాళ్ళు ఫిక్స్ చేసేసుకుంటే. రైట్? సో, ఇక్కడ మనకి ఎలాంటి మాలిషియస్ కోడ్ అయినా మళ్ళీ ఇవి సింపుల్ కోడ్స్ ఏవైనా కూడా ఈవెన్ మాల్‌వేర్ అయినా కూడా ఇన్‌స్టాలేషన్ చేసేస్తాడు. అండ్ తర్వాత ఎలా ఉంటుందంటే వాడికి ఇష్టం వచ్చినప్పుడు మనం మళ్ళీ ఆ సిస్టమ్‌ని యాక్సెస్ అయ్యేలాగా చూసుకుంటాడు. మళ్ళీ దాన్ని లైక్ ఏవైతే ప్రాసెస్ ఉన్నాయో స్టార్టింగ్ నుంచి ఇవన్నీ కూడా మళ్ళీ ఫాలో అవ్వకుండా. ఓకే. సో, బ్యాక్‌డోర్ అండ్ స్పైవేర్‌ని క్రియేట్ చేసుకుంటారు. బ్యాక్‌డోర్ అంటే ఏంటి అంటే సిస్టమ్‌లోకి ఎంటర్ అవ్వడానికి ఒక వే వేని క్రియేట్ చేసుకోవడం. సో, మళ్ళీ వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు జస్ట్ సింపుల్ కోడ్‌ని యూజ్ చేసుకొని మాల్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసాడు. సో, నెక్స్ట్ టైమ్ ఏంటి అంటే ఆ మాల్‌వేర్ ఆల్రెడీ రన్ అవుతుంటుంది కాబట్టి సో, వాడికి ఈ ప్రాసెస్ మొత్తం మళ్ళీ ఫాలో అవ్వాల్సిన అవసరంలా సేమ్ ఆ బ్యాక్‌డోర్‌ని యూజ్ చేసుకొని వాడికి కావాల్సిన మాల్‌వేర్‌ని దాంట్లో ఇన్‌స్టాల్ చేసేస్తాడు తర్వాత. ఓకే. అర్థమైందా? ఓకే బ్రో. లైక్ ఈస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? యా క్లియర్ బ్రో. యాహ్! క్లియర్. సో, ఇన్‌స్టాలేషన్ తర్వాత మనకి 1 సెకండ్. స్టాప్ ఇట్. యాహ్! సో, విజువల్ అవుతుందా బ్రో? ఎస్ బ్రో. యాహ్! సో, మనకి ఇన్‌స్టాలేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే మనకి కమాండ్ అండ్ కంట్రోల్. ఓకే. సో, ఇన్‌స్టాల్ అయిపోయిందనుకోండి ఇంకా ఎలాంటి ఇష్యూస్ ఉండవు గదా! సో, మనకి కమాండ్ అండ్ కంట్రోల్ తీసేసుకుంటాడు. సి2సి అని చెప్పేసి అంటాం దీన్ని. లైక్ ఈ స్టేజ్‌లో ఏంటి అంటే ద అటాకర్ ఎస్టాబ్లిష్ ది కమ్యూనికేషన్ బిట్వీన్ ది ఇన్‌స్టాల్డ్ మాల్‌వేర్ ఆన్ టు ది విక్టిమ్ సిస్టమ్ అండ్ their own remote server. Okay. This connection allows the attacker to issue commands, receive, store data and manipulate controls over the compromised environment. సో, సి2సి ఏంటి అంటే అటాకర్ ఇప్పుడు ఏవైతే మాల్వేర్స్‌ని లైక్ ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని రికాన్సెన్స్ నుంచి మనకి ఇన్‌స్టాలేషన్ వరకు ఎలా అయితే ప్రాసెస్ ఫాలో అయ్యాడో సో, ఈ కమాండ్ అండ్ కంట్రోల్‌లో అటాకర్ అనేవాడు ఇన్‌స్టాల్ చేసిన మాల్‌వేర్‌తో కమ్యూనికేషన్ అనేది జరపడం జరుగుతుంది. ఓకే. సో, ఇక్కడ ఏంటంటే రిమోట్ యాక్సెస్ తీసేసుకొని వాడికి కావాల్సిన డేటా లైక్ దిస్ కనెక్షన్ అలౌస్ ది అటాకర్ టు ఇష్యూ ద కమాండ్స్. వాడికి ఇష్టమైన కమాండ్స్‌ని ఇష్యూ చేయొచ్చు. ఓకే. రిసీవ్ టు స్టోర్ ది డేటా. ఓకే. మనకి డేటాని స్టోర్ చేయడానికి వాడు ఒక ఎఫ్‌టిపి సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అండ్ అది మనకి డేటాని సెండ్ చేసుకొని మనకి అక్కడ లైక్ అటాకర్ మెషిన్ ఏదైతే ఉందో ఆ యొక్క సర్వర్ నుంచి టార్గెట్ మెషిన్‌లో డేటాని వాడు పుల్ చేసుకోవచ్చు. అండ్ టార్గెట్ మెషిన్‌లో ఉన్న డేటాని మానిప్యులేట్ చేసేయొచ్చు. ఓకే. దాని యొక్క కంట్రోల్స్ లైక్ యూజర్ కంట్రోల్స్ కానీ లేకపోతే అడ్మిన్ కంట్రోల్స్ కానీ మార్చేయొచ్చు. అండ్ ఆ డేటా ఏదైతే ఉందో వాడికి యాక్సెస్ కాకుండా ఎన్క్రిప్ట్ చేసేయొచ్చు. ఓకే. లేకపోతే ఎంటైర్ కంపెనీని వాడు కాంప్రమైజ్ చేసేయొచ్చు. అంటే డేటా బ్రీచ్ అని చెప్పేసి అంటాం. ఓకే. డేటా బ్రీచ్ చేసేయొచ్చు. ఓకే. సో, ఇది మనకి సి2సి అంటే మనకి రిమోట్ కంట్రోల్ తీసుకోవడం టార్గెట్ మెషిన్‌ని ఆర్ టార్గెట్ ఎన్వైర్న్‌మెంట్‌ని. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి యాక్షన్స్ ఆన్ ఆబ్జెక్టివ్. ది అల్టిమేట్ గోల్. ఓకే. ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ది అటాకర్. Actions on objectives is the final stage of the cyber kill chain where attackers achieves the
unlimited purpose of their campaign. Okay, all the earlier steps: reconnaissance, weaponization, delivery, exploitation, installation, and command and control build up this movement. Okay, builds this movement అంటే వాడికి కావాల్సిన టార్గెట్ ఏంటి, ఓకే, అల్టిమేట్ గోల్ ఏంటి, ఒక సిస్టమ్ని రిమోట్ యాక్సెస్ తీసుకొని దాంట్లో ఉన్న ఫైల్స్ని ఎన్క్రిప్ట్ చేయడం కానీ, లేకపోతే అది యూజర్స్కి యాక్సెస్ కాకుండా చేయడం కానీ, లేకపోతే డేటాని థెఫ్ట్ చేయడం కానీ, ఎన్క్రిప్షన్ చేయడం కానీ, లేకపోతే సర్వీసెస్ని డిస్టర్బ్ చేయడం కానీ. ది అల్టిమేట్ గోల్ ఏంటి అంటే ఇది యాక్షన్స్ ఆన్ ఆబ్జెక్టివ్. సో అటాకర్ చెప్పాను కదా ఇప్పుడు మీకు 7 స్టేజెస్ అని, ఈ 7 స్టేజెస్ని పర్ఫామ్ చేసుకొని ఒక అటాక్ని చేయడం జరుగుతుంది. సో ఇంతవరకు క్లియరా? ఎస్ బ్రో. బ్రో క్లియర్ బ్రో. ఎస్ బ్రో, ప్రతి అటాకర్ సేమ్ ఈ సెవెన్ స్టెప్స్నే ఫాలో అవుతారు సార్? యా, ప్రతి అటాకర్ ఈ 7 స్టెప్స్ని ఫాలో అవుతాడు. ఇది ఏంటి అంటే మీకు వే ఆఫ్ కమ్యూనికేషన్, లైక్ మనకి టార్గెట్ని ఎలా అయితే ఫిక్స్ చేసుకుంటాడో ఆ టార్గెట్ని ఫిక్స్ చేసుకున్న దగ్గర నుంచి ఒక అటాక్ పర్ఫామ్ చేయడానికి యూజ్ చేసే టెక్నిక్స్ ఇవన్నీ. ఓకే, అండ్ లైక్ స్టేజెస్. మనకి మైట్రీ అటాక్ అని చెప్పాను కదా, రేపు చెప్తానని. దాంట్లో మీకు అటాకర్ మనకి రియల్ టైమ్గా అసలు ఎలా ఒక అటాక్ అనేది జరుగుతుంది, ఓకే, కంపెనీస్ మీద కానీ. అంటే ఇక్కడ మీకు ఈ ఓవర్వ్యూ ఉంటుంది ఇవన్నీ స్టేజెస్లో, రైట్? ఇప్పుడు మీకు రికాన్సెన్స్ అంటే ఏంటి తెలిసింది, ఓకే, వెపనైజేషన్ అంటే ఏంటి తెలిసింది, ఓకే, ఇన్స్టాలేషన్ ఏంటి తెలిసింది, ఎగ్జిక్యూషన్ తెలిసింది, ఇవన్నీ తెలిసాయి, రైట్? సో కానీ మనకి ఇప్పుడు రికాన్సెన్స్ నుంచి మళ్ళీ యాక్షన్స్ ఆన్ ఆబ్జెక్టివ్ రావడానికి మొత్తం 14 టాక్టిక్స్ అండ్ మోర్ దాన్ 250 టెక్నిక్స్ కూడా ఉంటాయి దాంట్లో. ఓకే, ఒక ప్రొసీజర్స్ కూడా మీకు ఉండడం జరుగుతుంది మైట్రీ అటాక్లో. ఓకే, ఈ క్లాస్ అయిపోయాక మీకు జస్ట్ ఒక ఓవర్వ్యూ చూపిస్తాను, సో దట్ మీరు కొంచెం దాన్ని రేపు ప్రిపేర్ అయితే నన్ను లెక్కన మీరు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ మీకు డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగొచ్చు, సరిపోతుంది రేపటికి మీకు అది. ఓకే, యా, ఇప్పటివరకు మనం అటాకర్స్ ఏ స్టేజెస్ పర్ఫామ్ చేస్తారో చూసాం కదా. ఇప్పుడు మనకి అటాకర్స్ యొక్క గోల్స్ చూద్దాం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద. ఓకే, సో రికాన్సెన్స్లో మనకి అటాకర్స్ గోల్స్ ఎలా ఏంటి అంటే ఐడెంటిఫై వాల్యుబుల్ టార్గెట్ సిస్టమ్స్, పీపుల్ ఆర్ ప్రాసెస్. ఓకే, ఇదేంటి అంటే మనకి కలెక్ట్ టెక్నికల్ డీటెయిల్స్ లైక్ ఐపీ అడ్రసెస్, ఓపెన్ పోర్ట్స్, సాఫ్ట్వేర్ వర్షన్స్, ఓకే, నెట్వర్క్ టోపాలజీ, ఓకే, like gathering the human మనకి employees, organizations data, which means employee emails, job roles, vendor relationships. Okay, determine weak points such as out of data systems or property configurations. Okay, poorly configured servers or services, right? So అటాకర్స్ గోల్ ఏంటి అంటే ఇక్కడ వాల్యుబుల్ టార్గెట్స్ ఏమున్నాయి, వాల్యుబుల్ సిస్టమ్స్ ఏమున్నాయి, పీపుల్ ఎవరెవరు ఉన్నారు, ఓకే, సిస్టమ్స్లో ప్రాసెస్ ఏమి రన్ అవుతుంది, ఓకే, ఐపీ అడ్రస్ ఏంటి, ఓపెన్ పోర్ట్స్ ఏమున్నాయి, ఓకే, సాఫ్ట్వేర్ వర్షన్స్ ఏమున్నాయి, నెట్వర్క్ టోపాలజీ ఎలా ఉంది, ఓకే, ఎంప్లాయీస్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ యొక్క ఈమెయిల్స్ ఏంటి, వాళ్ళకి జాబ్ రోల్స్ ఏంటి, ఓకే, వాళ్ళు ఏ వెండర్స్తో వర్క్ చేస్తున్నారు, ఇది మెయిన్ టాపిక్, ఓకే, మెయిన్ పాయింట్ ఇది. ఓకే, అండ్ అవుట్ ఆఫ్ డేట్ సాఫ్ట్వేర్స్ ఏమన్నా ఉన్నాయా, సిస్టమ్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే నెట్వర్క్ కాన్ఫిగరేషన్ ఈ టోపాలజీలో పూర్ కాన్ఫిగరేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఓకే, అనేది అటాకర్ గోల్ రికాన్సెన్స్లో. ఓకే, ఈ వెండర్ రిలేషన్షిప్ ఎందుకు మెయిన్ అని చెప్పి అన్నానంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరితో మనం వర్క్ చేస్తున్నాం, ఓకే, మన యొక్క క్లయింట్స్ ఎవరు, వాళ్ళ గురించి తెలుసుకుందాం అనుకోండి. వాళ్ళ దగ్గర ఆ యొక్క కంపెనీలో మెయిన్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్తో ఈమెయిల్స్ని క్రియేట్ చేసి మన ఎంప్లాయీస్ ఎవరైతే ఇప్పుడు టార్గెట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ ఈమెయిల్కి మెయిల్ చేస్తారు. ఓకే, వీఆర్ ఫ్రమ్ దిస్ కంపెనీ అండ్ వీ నీడ్ దిస్ డాక్యుమెంట్ ఆర్ యూ నీడ్ టు వాట్ ఐ కెన్ సే, ఒక ఈమెయిల్ పంపించాడు అనుకోండి. ఓకే, ఆ ఈమెయిల్లో ఫినాన్షియల్ డేటా ఇది అని చెప్పేసి ఆ ఈమెయిల్ పంపించి దాంట్లో ఒక ఎక్సెల్ షీట్ పెట్టి ఆ ఎక్సెల్ షీట్లో మైక్రోస్, ఓకే, మలిషియస్ కోడ్ మైక్రోస్ టైప్లో ఇంప్లిమెంట్ చేసేసి పంపించాడు అనుకోండి. మనం ఏం చేస్తాం, ఓకే, వీడు మన వెండరే, మన వెండర్ దగ్గర నుంచి వచ్చిందని చెప్పి క్లిక్ చేసేస్తాం, రైట్? ఇలాంటివి చాలా జరిగాయి, చాలా అటాక్స్ జరిగాయి ఇలాగా. అందుకే మనకి వెండర్ రిలేషన్షిప్స్లో మనం ఎవరితో వర్క్ చేస్తున్నాం, ఎవరితో మనకి కాంట్రాక్ట్స్ ఉన్నాయని చెప్పేసి అనేది అటాకర్స్ అనేవాళ్ళు తెలుసుకుంటారు. ఇది గోల్ ఆఫ్ రికాన్సెన్స్. రికాన్సెన్స్లో అటాకర్స్ యొక్క గోల్.
సో ఇది నెక్స్ట్ వెపనైజేషన్. ఓకే, ఇక వెపనైజేషన్స్లో అటాకర్స్ గోల్ ఏంటి అంటే క్రియేట్ ఏ కస్టమైజ్డ్ మలీషియస్ టూల్. ఓకే, అది మాల్వేర్ కానీ, ఓకే, ఎక్స్ప్లాయిట్ కానీ, పేలోడ్ కానీ. ఓకే ఓకే అండ్ ఎక్స్ప్లాయిట్ అంటే మనకి ఏదైనా వనరబిలిటీ ఉందనుకోండి, దానికి సంబంధించిన కోడ్ని కానీ, ఓకే, మలీషియస్ సాఫ్ట్వేర్ని కానీ క్రియేట్ చేయడం, అది మనకి ఎక్స్ప్లాయిట్. ఓకే, బ్యాక్ డోర్ అండ్ స్పైవేర్ ఏంటి అంటే ఒక పేలోడ్. ఇదేంటే చిన్న కమాండ్ ఉంటుంది, లైక్ చిన్న స్క్రిప్టింగ్ ఉంటుంది, కమాండ్ కాదు, చిన్న స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ ఏం చేస్తుంది అంటే బ్యాక్ డోర్ని క్రియేట్ చేయడం కానీ, లేకపోతే ఒక స్పైవేర్ని క్రియేట్ చేస్తుంది. స్పైవేర్ ఏంటి అంటే మన యొక్క సిస్టమ్స్ని స్పై చేస్తూ ఉంటాయి. ఇది యాక్చువల్గా మనకి అర్థం కాదు, ఈ స్పైవేర్ మన ఒక సిస్టంలో రన్ అవుతుందా అని. ఇది ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక కాంప్రమైజ్డ్ వెబ్సైట్ ఏదైనా ఉందనుకోండి, దాంట్లో ఇప్పుడు మనకి ఐబొమ్మ ఉంది కదా, ఐబొమ్మలో మనం ఎప్పుడైతే ఐబొమ్మ ఓపెన్ చేస్తే మనకి కొన్ని ఆటోమేటిక్గా ట్యాబ్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఐడియా ఉందా మీకు? ఐబొమ్మ కానీ, లేకపోతే మూవీ రూల్స్ కానీ. ఎస్ బ్రో. సో అవేంటి అంటే యా బ్రో. అప్పుడు మీరు నెక్స్ట్ పేజ్లో ఏదైతే మీకు రీడైరెక్ట్ అవుతుందో ఆ పేజ్ని వెంటనే క్లోజ్ చేసేయాలి. లేకపోతే ఏమవుతుందంటే అవి చిన్న చిన్న స్మాల్ స్పైవేర్స్ని క్రియేట్ చేసేసి మన యొక్క మొబైల్ డివైసెస్లో కానీ, మన యొక్క ల్యాప్టాప్స్లో కానీ ఈ యొక్క స్పైవేర్ని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో దట్ యూజర్ కెన్ ఏబుల్ టు సీ వాట్ వీఆర్ డూయింగ్, వాట్ వీఆర్ సర్చింగ్, అండ్ వాట్ ఆల్ ది అప్లికేషన్స్ దట్ వీఆర్ రీచింగ్ అవుట్, అండ్ వాట్ ఆల్ ది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ దట్ వీఆర్ గివింగ్ టు యాక్సెస్ దోస్ అని చెప్పేసి ఎవ్రీథింగ్ వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఇక్కడ ఏంటి అంటే వెపనైజేషన్లో the attacker will ensure that payload avoids the antivirus detection and fits into the delivery path. ఓకే, మనం చెప్పాను కదా, మనకి ఏవైతే డిఫెన్సివ్ మెకానిజమ్స్ ఉంటాయో వాటిని డిటెక్ట్ చేయకుండా అవాయిడ్ చేసేసి వాడు చూస్ చేసుకున్న పాత్లో వెళ్ళి ఇన్స్టాల్ అయ్యేలాగా చేసుకుంటాడు వెపనైజేషన్ స్టేజ్లో. ఇది అటాకర్స్ గోల్ వెపనైజేషన్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి గోల్ ఆఫ్ డెలివరీ. సో ఇక్కడ అటాకర్ అనేవాడు ఏంటంటే సక్సెస్ఫుల్గా ఆ ఫైల్ని, ఏదైతే మలీషియస్ ఫైల్ ఉందో ఆ ఫైల్ని, ఆ పేలోడ్ని డెలివరీ చేయాలి విక్టిమ్స్కి, అంటే టార్గెట్. ఇక్కడ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో ఆ టార్గెట్కి. ఓకే, సో దానికి అటాకర్ అనేవాడు యూజ్ చేయాలి, లైక్ యూజ్ చేసే మెథడ్స్ ఏంటి అంటే ఇవన్నీ లైక్ చిన్న చిన్న మెథడ్స్, లైక్ ఓకే కొన్ని మెథడ్స్ మాత్రమే. దీంట్లో మీకు చాలా మెథడ్స్ ఉంటాయి. ఓకే, సో దీంట్లో ఫిషింగ్ ఈమెయిల్స్ని యూజ్ చేసుకోవచ్చు, మలీషియస్ అటాచ్మెంట్స్ని ఆర్ లింక్స్ని యూజ్ చేసుకోవచ్చు, ఓకే, ఇన్ఫెక్టెడ్ వెబ్సైట్స్ని యూజ్ చేసుకోవచ్చు, కాంప్రమైజ్డ్ యూఎస్బీస్ని యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ నెట్వర్క్స్ని యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ నెట్వర్క్ అంటే నెట్వర్క్ కాన్ఫిగరేషన్ అప్పుడు మనం కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఓకే, లేటెస్ట్ ఎన్క్రిప్షన్ మెథడ్స్ని యూజ్ చేయకుండా ఆర్ ఎక్కువ సెక్యూరిటీని అప్లై చేయకుండా. సో అలాంటప్పుడు వీడు ఏం చేస్తాడు, సో ఈ యొక్క పేలోడ్ని కానీ మలీషియస్ సాఫ్ట్వేర్ని కానీ విక్టిమ్స్ మిషన్లోకి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చూస్తాడు. ఓకే, సో నెక్స్ట్ గోల్ వచ్చేసి ఎక్స్ప్లాయిటేషన్. సో ఇక్కడ ఎక్స్ప్లాయిటేషన్లో అటాకర్స్ గోల్ ఏంటి, ట్రిగర్ ది మలీషియస్ పేలోడ్ బై ఎక్స్ప్లోరింగ్ ఏ వనరబిలిటీ ఆన్ ది విక్టిమ్స్ సిస్టమ్స్. సో వనరబిలిటీ అంటే ఏంటి అంటే ఒక వీక్నెస్, ఓకే, ఒక లూప్ హోల్. వనరబిలిటీ అంటే ఏంటంటే ఒక వీక్నెస్ ఆర్ లూప్ హోల్ వేర్ ది అటాకర్ కెన్ ఏబుల్ టు ఎక్స్ప్లాయిట్ ది వనరబిలిటీ టు ఇన్స్టాల్ ది సాఫ్ట్వేర్, ద మలీషియస్ సాఫ్ట్వేర్ ఆర్ కోడ్. ఓకే, సో ఈ వనరబిలిటీ ఏంటి అంటే ఒక గ్యాప్ కానీ, ఒక లూప్ హోల్ కానీ ఒక సిస్టమ్స్లో ఉండొచ్చు, నెట్వర్క్స్లో ఉండొచ్చు, ఆర్ ఒక సాఫ్ట్వేర్లో ఉండొచ్చు. సో అది ఏం చేస్తుంది అంటే అటాకర్కి ఒక వే ఆఫ్ ఛాన్స్ ఇస్తుంది టు యాక్సెస్ ఆర్ టు ఎగ్జిక్యూట్ ఎనీ కోడ్స్ ఆర్ కమాండ్స్ అని. సో అందుకే వనరబిలిటీస్ మనం ఎప్పుడు కూడా ప్యాచ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, మనకి వనరబిలిటీ మేనేజ్మెంట్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాక్చువల్గా ఇది లేదు, బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు వనరబిలిటీ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఈవెన్ ది టాప్ మోస్ట్ టూల్ ఒకటి ఉంది మనకి నెసెస్ అని. సో అది కూడా మనకి కమ్యూనిటీ ఎడిషన్ ఉంది. సో అది కూడా నేను ఇన్స్టాల్ చేసేసి మీకు చూపిస్తాను. సో దట్ యూ గైస్ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ మోర్ అబౌట్ ఇట్ అండ్ కెన్ ఏబుల్ టు tackle the interviews. So whenever you get the chance to have the interviews for vulnerability management itself. Okay, so ఈ సాఫ్ట్వేర్ వనరబిలిటీస్ ఏవైతే ఉన్నాయో చెప్పాను కదా, ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోకపోతే ప్రీవియస్గా ఏమైనా లూప్ హోల్స్ ఉంటే వాటిని పేలోడ్స్ త్రూ యాక్సెస్ చేసుకోవడానికి, మిస్కాన్ఫిగరేషన్స్. ఓకే, మనకి నెట్వర్క్ మిస్కాన్ఫిగరేషన్స్ జరిగాయి అనుకోండి,
సో వాటిని యాక్సెస్ చేసుకుంటాడు. ఓకే, వీక్ క్రెడెన్షియల్స్. సో మనం బేసిక్గా ఎప్పుడు చేసేదే ఈ తప్పు. మనకి గుర్తుండడం కోసం మన యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అనేవి మన నేమ్తో కానీ, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, లేకపోతే మన డేట్ ఆఫ్ బర్త్తో కానీ, ఇవి చాలా వీక్గా పాస్వర్డ్స్ ఇవన్నీ. సో ఇవన్నీ ఎలా తెలుస్తాయి బ్రో అని చెప్పేసి మీరు అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అడుగుతున్నా, సో ఇంతవరకు చెప్పాను కాబట్టి, సో ఈ వీక్ పాస్వర్డ్స్, వీక్ క్రెడెన్షియల్స్ ఎలా తెలుసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రొఫైల్ని వాళ్ళ దగ్గర డేటా అనేది ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని సో అంటే మన ప్రాపర్టీ రికాన్సెంట్ స్టేజ్, రైట్? రికాన్సెంట్ స్టేజ్ అది. సో రికాన్సెంట్స్లో మనం మన యొక్క డీటెయిల్స్ పెడుతూ ఉంటాం కదా, మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎలా ఉంటుందంటే ఇది మనమే అటాకర్ చెప్తూ ఉంటాం, రైట్? ఓకే బ్రో, నేను ఇదిగో ఈ ఊరు వెళ్ళిపోతున్నా, మనం ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పెడుతుంటాం. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోయా అంటే అటాకర్ ఒకవేళ మనం ఫాలో అవుతున్నాడు అనుకోండి, ఓకే, వాట్ ఏం చేస్తావు, ఓకే దిస్ గాయ్ వెంట్ టు ది అవుట్ ఆఫ్ స్టేట్, సో ఐ కెన్ గో అండ్ రాబ్ దే హోమ్. సింపుల్ లాజిక్ ఇది. ఇప్పుడు నేను అటాకర్ అనే వాడిని ఫాలో అవుతున్నాడు సోషల్ మీడియాలో, నువ్వు హోమ్ నుంచేసి హోమ్ క్లాక్ వేసేసి ఏ గోవానో లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయావు. సో వాడికి ఏంటి, నువ్వు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అప్డేట్ చేస్తావు, ఓకే నేను ఈ ప్లేస్లో ఉన్నానని. సో వాడు మంచిగా మీ ఇంటికి వెళ్ళేసి మీ ఇంట్లో రాబరీ చేసేసుకొని మీ ఇంట్లో ఉన్న మొత్తం చేసుకుని వెళ్ళిపోతాడు. చిన్న ఎగ్జాంపుల్ అది. అందుకే మనం సోషల్ మీడియాలో కూడా అన్నీ పోస్ట్ చేయకూడదు. సో మనమే అటాకర్స్కి ఛాన్స్ ఇస్తున్నాం, మనం ఎక్కడ ఉంటున్నాం, ఏం కొంటున్నాం, అండ్ ఎవరితో ఉంటున్నాం అనేది, ఏ ప్లేస్లో ఉంటున్నాం అనేది. సో అవన్నీ కూడా ఓకే, సర్టన్ లిమిట్స్ వరకు మాత్రమే మనం షేర్ చేసుకోవాలి. ఎక్కువ షేర్ చేసుకుంటే అవన్నీ కూడా ఎక్కువ ఏమంటారు, ఎక్కువ మూల్యం చెల్లించుకోవాలి అది. ఓకే, సో వీక్ క్రెడెన్షియల్స్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ క్రెడెన్షియల్స్ మనం పెట్టుకోవాలి మనం వాటికి. ఓకే, సో యూజర్ ఇంటరాక్షన్స్, ఓపెనింగ్ ఫైల్స్ అండ్ క్లికింగ్ ద లింక్స్. ఎక్స్‌ప్లాయిటేషన్ స్టేజ్‌లో సో ఇప్పుడు ఏదైతే లింక్ పంపించాడో వాటిని క్లిక్ చేయడానికి మనల్ని ప్రోత్సహిస్తాడు. ఓకే, అంటే అర్జెన్సీ క్రియేట్ చేసేసి, లేకపోతే ఆ ఈమెయిల్స్ సేమ్ మన యొక్క కంపెనీ నుంచి కానీ, మన యొక్క కొలీగ్స్ నుంచి కానీ, లేకపోతే మన యొక్క బ్యాంక్ నుంచి కానీ వచ్చినట్టుగా క్రియేట్ చేస్తాడు. ఓకే, ఎన్ష్యూర్ దట్ పేలోడ్ ఎగ్జిక్యూట్స్ సక్సెస్ఫుల్లీ వితౌట్ అలర్టింగ్ ది డిఫెన్సెస్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇన్స్టాలేషన్. సో ఇక్కడ అటాకర్స్ గోల్ ఏంటి, ఇన్స్టాల్ ది మాల్వేర్. ఓకే, మాల్వేర్ని ఇన్స్టాల్ చేయడం. ఓకే, మెయింటైన్ ది పర్సిస్టెన్స్, అంటే యొక్క యాక్సెస్ అనేది అలాగే ఉండాలి, ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా. ఓకే, ఇప్పుడు ఏదైనా మనం ఒక ఫైల్ని కాపీ చేసుకుంటున్నాం లేకపోతే సెండ్ చేసేసుకుంటున్నాం అనుకోండి, ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవ్వకూడదు. సో దాన్ని మనం పర్సిస్టెంట్ అంటాం. అంటే పర్సిస్టెంట్గా అలాగే అది యాక్సెస్ అనేది వాడు ఎన్ని ఇయర్స్కి అయితే కావాలనుకున్నాడో అన్ని ఇయర్స్కి అది అలాగే ఉండాలి. సో దీన్ని సారీ ఈ మెథడ్ని సో ఇన్స్టాలేషన్లో వాడు బ్యాక్ డోర్స్ క్రియేట్ చేసుకోవడం, రిజిస్ట్రీ మోడిఫికేషన్ చేయడం, ఓకే, స్టార్టప్ లైక్ చిన్న చిన్న స్క్రిప్ట్స్ని రన్ చేయడం, షెడ్యూల్డ్ టాస్క్ క్రియేట్ చేయడం. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ స్టార్టప్ స్క్రిప్ట్స్ ఏంటంటే మనం మన యొక్క సిస్టమ్ షట్ డౌన్ ఉందనుకోండి, సో ఆటోమేటిక్గా వాడు మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు ఆ యొక్క స్క్రిప్ట్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉండాలి. ఓకే, స్టార్ట్ అవ్వగానే. సో అప్పుడు ఏంటంటే వాడు ఈ పర్సిస్టెంట్ అనేది మెయింటైన్ చేయొచ్చు. ఓకే, అగైన్ మళ్ళీ మనకి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, షెడ్యూల్ టాస్క్. ఓకే, ఇది ఎలా ఉంటుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ అనుకోండి, కంపెనీలో సర్వర్స్ అనేవి 24/7 రన్ అవుతుంటాయి కదా, 365 days. ఓకే, అప్పుడు ఏం చేస్తాడు, ఈ టాస్క్లు అనేవి యొక్క ఎవరైతే ఈ యూనో ఈ సెక్యూరిటీ గురించి పెద్దగా పట్టించుకోరో, ఓకే, వాళ్ళ దగ్గర ఈ షెడ్యూల్ టాస్క్లు ఉంటాయి. ఈ షెడ్యూల్ టాస్క్ క్రియేట్ చేసుకుంటాడు వాడు. వీళ్ళు ఎప్పుడైతే నైట్ పూట ఒకవేళ వర్క్స్ లైక్ సర్వీసెస్ రన్ అవ్వవు అని చెప్పేసి వాడికి తెలిసినప్పుడు వాడు ఆ స్క్రిప్ట్ అనేవి ట్రిగర్ అయ్యేలాగా చేసుకుంటాడు. సో దట్ వాడికి కావాల్సిన డేటాని వాడు పుల్ చేసుకుంటాడు, రైట్? సో దెన్ టూల్ రూట్ కిట్స్ లైక్ ఎన్ష్యూరింగ్ ది మాల్వేర్ టు సర్వైవ్ ఈవెన్ రీబూట్ అయినప్పుడు కూడా. సో రీబూట్ అయినప్పుడు ఎలా, ఈ స్టార్టప్ స్క్రిప్ట్స్ వల్ల మనకి ఆ కోడ్ అనేది రన్ అవుతుంది. అల్టిమేట్ ఏంటంటే ఆ యొక్క మాల్వేర్ని ఇన్స్టాల్ చేసేయాలి, ఆ పేలోడ్ని వాటిని. ఓకే, సో కమాండ్ అండ్ కంట్రోల్. సో అటాకర్స్ గోల్ ఏంటంటే ఎస్టాబ్లిష్ ఏ కమాండ్ కంట్రోల్ ఛానల్ బిట్వీన్ ది కాంప్రమైజ్ సిస్టమ్స్ టు ది అటాకర్స్ మిషన్. ఓకే, కమాండ్ అండ్ కంట్రోల్ అంటే చెప్పాను కదా, రిమోట్ యాక్సెస్ తీసుకోవడం. సో వన్స్
ఈ స్టెప్స్ మొత్తం ఫాలో అయ్యి అటాకర్ అనేవాడు రిమోట్ కంట్రోల్ తీసేసుకొని మనకి ఆ కమ్యూనికేషన్ కూడా ఎన్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, సో ప్రాక్సీ నెట్వర్క్స్కి అండ్ డొమైన్ ఫ్రాటనింగ్కి. ఓకే, ప్రాక్సీ నెట్వర్క్స్ అంటే మన యొక్క నెట్వర్క్ ఏదైతే ఉందో దాంట్లో ఎవరైతే ఏం చేస్తున్నారు, ఓకే, ఎంతైతే డేటా యూజ్ చేస్తున్నారు, ఏ సైట్స్ యూజ్ చేస్తున్నారు అనేది మనకి ఈ ప్రాక్సీ నెట్వర్క్స్ తెలిసిపోతుంది ఈజీగా. మనం ఒక ప్రాక్సీ ఇన్స్టాల్ చేసేసుకున్నామంటే మన యొక్క యూజర్ డేటా మొత్తం ఒక కంపెనీలో ఒక యూజర్ ఏ సైట్ని యూజ్ చేస్తున్నాడు, ఏమి డౌన్లోడ్ చేస్తున్నాడు, ఏమి క్లిక్ చేస్తున్నాడు మొత్తం తెలిసిపోతుంది ప్రాక్సీస్లో. ఓకే, సో వీటన్నిటిని కూడా వాడు ఏం చేస్తాడంటే ఎన్క్రిప్ట్ చేసేస్తాడు మనకేం తెలియకుండా, సో దట్ హీ కెన్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ది టార్గెట్ మిషన్ అండ్ కెన్ డూ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు డూ. ఓకే, డేటాని ఎక్స్ప్లోర్ చేసుకోవడం కానీ, ఓకే, లేకపోతే డేటాని ఎన్క్రిప్ట్ చేయడం అండ్ ర్యాన్సమ్వేర్ డిమాండ్ చేయడం, ఇలాగా రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ తీసేసుకొని చేసుకోవచ్చు. పర్సనల్ డేటాని థెఫ్ట్ చేయడం కానీ అలాగా. ఇదేంటి ఈ కమాండ్ అండ్ కంట్రోల్లో. ఓకే, ఇది అటాకర్స్ గోల్. తర్వాత యాక్షన్స్ ఆన్ ఆబ్జెక్టివ్. అటాకర్స్ అల్టిమేట్ గోల్ ఏంటి తెలిసిందే కదా మనకి, అచీవింగ్ ది ఫైనల్ మిషన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్. డేటా ఎక్స్ప్లోరేషన్, క్రెడెన్షియల్ హార్వెస్టింగ్, ప్రివిలేజ్ ఎస్కలేషన్, లేటరల్ మూవ్మెంట్, సిస్టమ్ డిస్క్రిప్షన్స్ ఆర్ డిస్ట్రాక్షన్స్. అంటే ఏంటి అంటే సిస్టమ్ని డిస్టర్బ్ చేయడం, సర్వీసెస్ని, అంటే మనకి ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళకి సర్వీసెస్ని అందకుండా చేయడం. లేటరల్ మూవ్మెంట్, ఓకే, వన్స్ మనకి సాఫ్ట్వేర్ ఈ మలేషియా సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది లైక్ మనకి ఎప్పుడైతే కావాలో అప్పుడు యాక్సెస్ అయ్యేలా చేసుకోవటం. ప్రివిలేజ్ ఎస్కలేషన్, మన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ని టెప్ చేసేసి మనం లాగిన్ అవ్వకుండా వాళ్ళు లైక్ అటాకర్ వాడినవాడు లాగిన్ అవ్వడానికి. ఓకే, క్రెడెన్షియల్ హార్వెస్టింగ్, మనకి సంబంధించిన క్రెడెన్షియల్ మొత్తాన్ని ఒక ఫైల్ క్రియేట్ చేసుకుని వాడికి వెళ్ళేలా చేసుకోవడం. సో ఇది మనకి గోల్స్, అటాకర్స్ యొక్క గోల్స్. సో ఇంతవరకు ఓకేనా? ఇంతవరకు అర్థమైందా మీకు? అర్థమైంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ ప్రతిసారి పేలోడ్ అనేది టాప్ వస్తూ ఉంది కదా. పేలోడ్ అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం ఇంపోర్ట్ చేయడం అంటే లోడ్ చేసుకోవడం. పేలోడ్ అనేది ఒక మలేషియస్ స్క్రిప్ట్. మలేషియస్ స్క్రిప్ట్ అది పేలోడ్ అనేది. పేలోడ్ ఏం చేస్తుందంటే మనకి ఎక్కడైతే వనరబిలిటీస్ ఉంటాయో చిన్న స్మాల్ వనరబిలిటీస్ వాటిని అటాక్ చేయడానికి యూజ్ చేస్తారు పేలోడ్ అనేది. అది మనం కాదు క్రియేట్ చేసుకునేది, అది అటాక్ అనే వాడు క్రియేట్ చేస్తుంది పేలోడ్ అనేది. ఆ పేలోడ్ త్రూనే అటాక్ అనేది పర్ఫామ్ చేయడానికి చూస్తాడు ఇంకా ఏమైనా వనరబిలిటీస్ ఉంటాయి. సో వన్స్ ఆ పేలోడ్ క్రియేట్ చేసి ఓకే అటాకర్స్ మిషన్తో ఇన్స్టాల్ చేసామనుకో, అది మనకి ఒక బ్యాక్ డోర్ క్రియేట్ చేస్తారు. ఓకే, ఆ బ్యాక్ డోర్ క్రియేట్ చేస్తే బ్యాక్ డోర్ నుంచి మనకి ఏదైతే నెట్వర్క్ ట్రాఫిక్ మనం ఎక్స్ప్లోరేట్ చేయడానికి కానీ, లేకపోతే ఈ యొక్క డాక్యుమెంట్స్ ఎన్క్రిప్ట్ చేయడానికి కానీ, లేకపోతే పర్సనల్ డేటాని టెప్ చేయడానికి కానీ, లేకపోతే స్పైగా ఓకే మనం వాడు ఏం చేస్తున్నాడు ఏంటి అని చూడడానికి కానీ, వీటన్నిటిని తీసుకోవడానికి వాడు ఒక క్రియేట్ చేసే పేలోడే క్రియేట్ చేసే స్క్రిప్టే మనం పేలోడ్ అంటాం. ఓకే, ఇంటర్వ్యూలు అడిగేటప్పుడు దాని గురించి ఫస్ట్ మనం ఫంక్షనాలిటీ చెప్పాలి, తర్వాత దానివల్ల గోల్ ఏందనేది వెంటనే స్టార్టింగ్లో చెప్పినప్పుడే చెప్పాలా. తను అడుగుతాడు ఇది చేయడం వల్ల గోల్ ఏంది అని చెప్పి పాయింట్. నేను మీకు తర్వాత చెప్తాను. ఇంటర్వ్యూస్ నేను క్లాస్ తీసుకుంటాను సపరేట్గా, మీకు ఇంటర్వ్యూస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని. సో అప్పుడు చెప్తాను. డెఫినెట్గా మీకు టెన్షన్ పడద్దు, ఇంటర్వ్యూస్కి అయితే టెన్షన్ పడద్దు. నేను చెప్తున్నాను కదా మీకు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను డెఫినెట్గా. ఒక 2 weeks కంప్లీట్ అయ్యాక మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను. అప్పటికి మీకు ఏంటంటే ఈ యొక్క థిరీ ఏవైతే ఉందో ఇవన్నీ కూడా మీకు కంప్లీట్ అయిపోతాయి ఒక 2 weeks కానీ 3 weeks కానీ. సో అప్పటి నుంచి మీకు నేను రెజ్యూమే ప్రిపేర్ చేయించేసి మీకు నార్మల్గా లింక్డ్ఇన్లో, నౌకరీలో ఏవైతే మనకి సోషల్ మీడియాస్ ఉన్నాయో వీటన్నింటిలో అప్లోడ్ చేపిస్తాను. మీకు అర్థమవుతుంది ఇంకా ఓకే మీరు ఎలా ఏ క్వశ్చన్స్ మీకు వస్తున్నాయి, ఎలా మీకు కాల్స్ వస్తున్నాయా లేదా. ఓకే, అప్పుడు మీకు అర్థమైపోతుంది రైట్. ఇంకొక కాల్ వచ్చింది ఓకే ప్రజెంటేషన్ నాకు ఇంటర్వ్యూస్ ఉంది ప్రాబ్లం ప్రిపేర్ అవ్వాలి అని ఒక మోటివేషన్ కూడా వస్తుంది రైట్. ఇంకా ఏంటంటే మనకి ఇంటర్వ్యూస్లో థియరీ అడుగుతారు కాబట్టి మనం థియరీ చెప్పే స్టేజ్లో ఉంటాం అప్పటికి. అండ్ దెన్ మనకి ఇంకా నెక్స్ట్ ఏంటి వర్క్. ఓకే, వన్స్ మనకి జాబ్ వచ్చినప్పుడు వర్క్ చేయాలి కాబట్టి మనం ప్రాక్టికల్ స్టార్ట్ చేస్తాం. సో ప్రాక్టికల్లో మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇంకా
సో ఎప్పుడైనా మనకి వాడు రియల్ టైం క్వశ్చన్స్ అడిగాడు అనుకోండి, సో అప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి ఇంకా ఈజీగా అండ్ యూనో దానికి మీరు హ్యాబిచుయేటెడ్ అయి ఉంటారు, సో ప్రాబ్లం ఉంటుంది. అలాగే ఓకే, సో ఇది మనకి గోల్స్. ఓకే, ఒక అటాకర్ యొక్క గోల్స్. సో బ్రో అంతా బాగానే ఉంది, రైట్? సబ్ కిల్ చైన్ చెప్పావు, 7 స్టేజెస్ చెప్పావు, అటాకర్స్ గోల్స్ చెప్పావు. సో వాట్ నెక్స్ట్? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి బ్రో? లైక్ మీరు ఎవరైనా చెప్తారా? నెక్స్ట్ మనం నెక్స్ట్ ఏంటి మన గోల్? గాయస్ దే నెక్స్ట్ టార్గెట్ సిస్టమ్ ని వరకు వాడు సిస్టమ్ కంట్రోల్ లో యాక్షన్ పెట్టుకుంటాడు. తీసుకున్నాం. అటాకర్ కి సిస్టమ్ కంట్రోల్ వెళ్ళింది bro. ఇది అయిపోయింది. అటాకర్స్ గోల్స్ అయిపోయింది. ఇదో యాక్షన్స్ అండ్ ఆబ్జెక్టివ్ ఇదే లాస్ట్ మనకి. Yeah. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి? నెక్స్ట్ మనం ఏదైతే ఆ అటాక్స్ వచ్చేసిందో యాజ్ ఎ సాక్ లో డిఫెన్స్ చేయాలి. యా, గుడ్. ఇది నాకు కావాల్సిన ఆన్సర్. సో ఇప్పుడు మనం అటాకర్స్ గోల్స్ చూసాం కదా, ఇప్పుడు మనం డిఫెన్సివ్ గోల్స్ చూద్దాం. అంటే మనం డిఫెండర్స్ కదా, సో మన గోల్ ఏంటి? Yeah, bro. సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు అటాకర్స్ లాగా ఆలోచించాలి, కానీ మీరు అటాకర్స్ కాదు, మీరు డిఫెండర్స్. Yeah, bro. మనకి అటాకర్స్ గురించి తెలియాలి, అండ్ డిఫెండర్ మనం ఏం చేయాలి అవి డిఫెండ్ చేయడానికి, సో వాటి గురించి కూడా తెలుసుకోవాలి, రైట్? సో ఇప్పుడు మనం రికాన్సెన్స్లో మనం డిఫెన్సివ్ గోల్స్ ఏం తీసుకోవాలి? ఓకే, సో ప్రివెంట్ అటాక్స్ ఫ్రమ్ గ్యాదరింగ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఆర్గనైజేషన్. ఓకే, మనం అటాకర్స్ అనేవాళ్ళు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయకుండా ప్రివెంట్ చేయాలి. సో వాటి కోసం ఏంటి అంటే మనం లిమిట్ చేయాలి. పబ్లికల్గా ఏవైతే మన యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్స్పోజ్ అవుతుందో దాన్ని మనం లిమిట్ చేయాలి. అంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా మనం అప్డేట్ చేయకూడదు పబ్లిక్గా. సో దానికి ఓసింట్ రిడక్షన్ అంటే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ఏవైతే ఉన్నాయో టూల్స్, వాటిలో మన యొక్క డేటాని లిమిట్ చేసుకోవాలి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాటిని. అండ్ స్ట్రాంగ్ ప్రైవసీ అండ్ సోషల్ మీడియా ప్రొఫైల్స్. సోషల్ మీడియా అండ్ లైక్ సోషల్ మీడియా ప్రొఫైల్స్లో మన యొక్క ప్రైవసీ అనేది వెరీ స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, మనకి తెలిసిన మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే మన యొక్క యూజర్ నేమ్ మన నేమ్స్ కానీ, మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, అండ్ మన యొక్క స్పౌస్ డీటెయిల్స్ కానీ, మన యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ తెలిసేలాగా చేసుకోవాలి. అది ఏంటి? జస్ట్ మనకి తెలిసిన యూజర్స్ అయితేనే, ఇంకా మన ఫ్రెండ్స్ అయితేనే, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అయితేనే. ఎవరైనా ఇప్పుడు నేను ఒక రిక్వెస్ట్ పెట్టాడు అనుకోండి లింక్డ్ఇన్లో, మీరు లింక్డ్ఇన్లో ఓకే వీడు నాకు పెట్టాడు అని యాక్సెప్ట్ చేసేసారు అనుకోండి, సో వాడికి నీ యొక్క నేమ్ ఉంటుంది, నీ యొక్క నేమ్ తెలుస్తుంది, నువ్వు ఏ కంపెనీ చేస్తున్నా తెలుస్తుంది, నీ యొక్క మొబైల్ నెంబర్ వెళ్ళిపోతుంది, నీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలుస్తుంది, రైట్? సో మనం ఎప్పుడైనా కూడా సోషల్ మీడియా ప్రొఫైల్స్లో వెరీ స్ట్రాంగ్గా ఉండాలి. ఎవరిని బట్టి వాడిని యాక్సెప్ట్ చేయకూడదు. అలాంటప్పుడు మీరు ఒకవేళ యాక్సెప్ట్ చేయాల్సి వచ్చిన స్టేజ్ వస్తే మీ యొక్క మొబైల్ నెంబర్స్ని, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కనపడకుండా చేసుకోవాలి. అది ఓకే. సో తర్వాత నెట్వర్క్ ఫైర్వాల్స్ అండ్ ఐపీ ఫిల్టరింగ్. సో నెట్వర్క్లో మనకి కంపెనీస్లో నెట్వర్క్ ఫైర్వాల్స్ ఉంటాయి. సో దాంట్లో మనం ఐపీ ఫిల్టరింగ్ ఒక ఆప్షన్ ఉంటుంది, సో దాన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. అండ్ ఐడిఎస్ అండ్ ఐపీఎస్, ఓకే, ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ అండ్ ఇంట్రూజన్ ప్రివెన్షన్ సిస్టమ్ ఫర్ స్కానింగ్ అండ్ ఎన్యూమరేషన్ డిటెక్షన్స్. ఓ ఎన్మ్యాప్తో స్కాన్ చేస్తారని చెప్పాను కదా. సో ఈ ఐడిఎస్ అండ్ ఐపీఎస్లో మనం ఏంటంటే సిగ్నేచర్ బేస్డ్ డిటెక్షన్ ఉంటుంది. కొన్ని స్మాల్ సింటాక్సెస్ రాయాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే బై డిఫాల్ట్ ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి, సో మనం రాయాల్సిన అవసరం లేదు. సో అవి ఏం చేస్తాయంటే ఈ స్కానింగ్ యాక్టివిటీని ఏదైనా స్కానింగ్ యాక్టివిటీ మన కంపెనీస్ మీద జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తాయి. సో మనం ఆ ఐపీని చెక్ చేసేసుకొని బ్లాక్ చేసేసుకోవచ్చు. దాని తర్వాత థ్రెట్ ఇంటెలిజెన్స్ మానిటరింగ్. థ్రెట్ ఇంటెలిజెన్స్ అంటే మనకి టూల్స్ ఉంటాయి, సో వాటి యొక్క మానిటరింగ్ అనేది మనం 365 days 24 hours రన్ చేసుకుంటూ మానిటర్ చేస్తూ ఉండాలి. ఇదేంటి? రికాన్సెన్స్లో. రికాన్సెన్స్ అంటే ఇవన్నీ టూల్స్ వస్తాయి మనకి, ఎందుకంటే మెయిన్ టార్గెట్ ఇది. మనకి మనం అటాకర్ అనేవాడు మెయిన్ టార్గెట్ ఏంటి? టార్గెట్ని ఫిక్స్ చేసుకొని వాటి యొక్క ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవడం కాబట్టి. నెక్స్ట్ వన్ వచ్చేసి వెపనైజేషన్. ఓకే, సో వెపనైజేషన్లో డిఫెన్సివ్ మెకానిజం గోల్ ఏంటి అంటే రెడ్యూస్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ అటాకర్ టు క్రియేట్ ఎ మాల్వేర్. ఓకే, ఇక్కడ అటాకర్ అనేవాడు మాల్వేర్ క్రియేట్ చేయడానికి చూస్తాడు కదా. సో డిఫెన్సివ్ కంట్రోల్స్ మనం ఏమేమి యూజ్ చేయాలి? సెక్యూర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాక్టీసెస్, ఎస్డిఎల్సి. ఓకే, మనం ఎస్డిఎల్సి అని చెప్పేసి మనకి సెక్యూర్ డెవలప్మెంట్ స్టేజెస్ ఉంటాయి ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి. దానికి మనం ఎలాంటి మెకానిజం యూజ్ చేస్తామంటే
అజైల్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. అజైల్ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసుకొని మనం కంపెనీస్ అనేవి ఒక డెవలప్మెంట్ స్టేజ్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. ఓకే, సో దాంట్లో ఏంటి అంటే ఒక ప్రాజెక్ట్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా జరగాలి ఏంటి అనేది మొత్తం దాంట్లో ఉంటుంది. సో ఇది కొంచెం బెటర్, ఎందుకంటే మనకి టెస్టింగ్ స్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ టెస్టింగ్ స్టేజ్లోనే మనకి సెక్యూరిటీ టీమ్ ఉంటుంది. లైక్ వీళ్ళు లైక్ పెన్ టెస్టింగ్ కానీ చేసేవాళ్ళు ఉంటారు కదా, సో వీళ్ళు ఉంటారు. ఈవెన్ అప్లికేషన్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు బగ్స్ ఏమైనా ఉంటే ఫైండ్ అవుట్ చేసేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో మనం సెక్యూర్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసుకోవాలి అండ్ రెగ్యులర్గా మనం వల్నరబిలిటీస్ని ప్యాచింగ్ చేసుకుంటూ ఉండాలి. సో వల్నరబిలిటీస్ ఎలా తెలుస్తాయంటే మన టూల్స్ ఉన్నాయి కదా, నెసెస్ టూల్ ఉంది, ఓకే, నెక్స్పోజ్, Rapid7 ఎక్స్పోజ్ ఉంది, చాలా టూల్స్ ఉన్నాయి. ఓకే, మనకి టాప్ ఏంటంటే మనకి నెసెస్, చాలా మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ యూజ్ చేసేది నెసెస్. సో మనకి వల్నరబిలిటీస్ తెలుస్తాయి. సో దానికి ఎలా ప్యాచ్ చేయాలో కూడా అక్కడ ఉంటుంది. మనం విండోస్ అడ్మిన్స్కి వాళ్ళకి మెయిల్ చేసేసి బాబు ఈ ప్యాచెస్, ఈ వల్నరబిలిటీస్ అనేవి వీటికి ఈ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే మీకు ఇది ప్యాచ్ అవుతుంది అని చెప్పేసి చెప్పాలి. తర్వాత అప్లికేషన్ హార్డనింగ్. ఓకే, అప్లికేషన్ యొక్క యాక్సెస్ని మనం తగ్గించాలి. ఎవరైతే దాన్ని యాక్సెస్ చేయాలో వాళ్ళు మాత్రం యాక్సెస్ చేయాలి. వాటికి యూజర్ కంట్రోల్స్ ఉంటాయి. యూజర్ కంట్రోల్స్ మెకానిజంని మనం ఇంప్లిమెంట్ చేయాలి. యాక్సెస్ కంట్రోల్స్ ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, థ్రెట్ ఇంటెలిజెన్స్, స్పీడ్స్, మాల్వేర్స్, సిగ్నేచర్స్, ఐఓసీస్, ఇండికేటర్స్ ఆఫ్ కాంప్రమైజెస్, రైట్. సో వీటన్నిటి కూడా మనం ఎప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఆ యొక్క మాల్వేర్కి మనం సిగ్నేచర్స్ రెడీ చేస్తూ ఉండాలి. అంటే ఇది మనం L3s చేస్తారు ఇవన్నీ. ఓకే, సో L1 అండ్ L2స్కి అంత నీడ్ ఉండదు. L2s ఏంటంటే మాల్వేర్ సిగ్నేచర్స్. అంటే మీకు ఇది ఎలా చెప్పాలంటే అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. ఓకే, మాల్వేర్ అనలిస్టులు సపరేట్గా ఉంటారు కొన్ని కంపెనీస్కి. ఓకే, వాళ్ళకి కొంచెం ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఇవన్నీ ఎక్కువ ఉండాలి. సపరేట్ మాల్వేర్ అనలిస్ట్ అని చెప్పేసి ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు సిగ్నేచర్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఓకే, పెద్ద పెద్ద కంపెనీస్ అంటే మనకి ఇప్పుడు నార్మల్గా సర్వీస్ బేస్డ్ కాకుండా ఉంటాయి కదా, ఒక ప్రోడక్ట్ని తయారు చేసేవి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటారు. సో వాటిలో ఎక్కువ ఉంటాయి ఓకే మాల్వేర్ లైక్ అనలిస్టులు. సో ఒక మాల్వేర్ ఎలా రన్ అవుతుంది ఏంటి, దాని యొక్క బిహేవియర్ ఏంటి అని చెప్పేసి చెక్ చేసి ఒక సిగ్నేచర్స్ని క్రియేట్ చేస్తారు. అండ్ శాండ్ బాక్సింగ్ ఫర్ మాల్వేర్ అనాలిసిస్. శాండ్ బాక్సింగ్ అనేది లెట్ మీ షో యూ వన్ థింగ్. సో ఇది మనకి ఫ్రీ శాండ్ బాక్సింగ్ టెక్నాలజీ. ఇక్కడ మనం మాల్వేర్స్ని రన్ చేసుకోవచ్చు. కనిపిస్తుంది కదా మీకు గైస్? విజిబుల్. సో ఇది శాండ్ బాక్సింగ్ టెక్నాలజీ ఫ్రీ. కాకపోతే దీనికి ఏంటంటే కొంచెం ఫ్రీ అండ్ ప్రైజింగ్ రెండు ఉన్నాయి. మీకు ఎక్కువగా మనం యూస్ చేసుకోవచ్చు. చెప్పాను అగైన్, మన ఇప్పుడు ప్రాక్టీస్కి అయితే మనం అది యూస్ చేసుకుందాం, బట్ కంపెనీస్ మాత్రం యూస్ చేయాలి. ఇన్ కేస్ కంపెనీ మీకు ఓన్గా సబ్స్క్రిప్షన్ తీసుకుని ఉంటే ఫైన్, నో ఇష్యూస్. వన్స్ మీరు కంపెనీలోకి వెళ్ళిపోయాక మీకు అర్థమైపోతుంది అది. ఓకే, సో దాన్ని మనం శాండ్ బాక్సింగ్ టెక్నాలజీ అంటారు. మాల్వేర్ ఎలా రన్ అవుతుంది, సో మాల్వేర్ మనకి ఇన్స్టాల్ అయిన తర్వాత అది ఏ సైట్స్ని ఓపెన్ చేస్తుంది ఏంటి అనేది మనకి మాల్వేర్ లైక్ శాండ్ బాక్సింగ్లో ఈజీగా అర్థమైపోతుంది. ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఉంటుంది మీకు అది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డెలివరీ. ఇక్కడ డిఫెన్సివ్ గోల్ ఏంటి అంటే బ్లాక్ మలీషియస్ పేలోడ్స్ ఫ్రమ్ రీచింగ్ ది యూజర్స్ ఆర్ సిస్టమ్స్. ఓకే, డిఫెన్సివ్ కంట్రోల్స్ మనం ఏమి ఇంప్లిమెంట్ చేయాలి సో ఈ బ్లాక్ చేయడానికంటే ఫర్ ఈమెయిల్ సెక్యూరిటీ, ఈమెయిల్ గేట్వేస్ అండ్ స్పామ్ ఫిల్టర్స్ యూజ్ చేయాలి. మనకి దీనికి ప్రూఫ్ పాయింట్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది, లైక్ టూల్ ఉంటుంది ప్రూఫ్ పాయింట్ ఈమెయిల్ గేట్వేకి, ఈమెయిల్ సెక్యూరిటీ అది. సో అది మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ యూజ్ చేస్తుంటాయి, ప్రాబ్లం లేదు. అండ్ వెబ్ ఫిల్టరింగ్ అండ్ యూఆర్ఎల్ రిప్యుటేషన్ సర్వీసెస్. సో వెబ్ ఫిల్టరింగ్ అండ్ యూఆర్ఎల్ రిప్యుటేషన్ సర్వీసెస్ అనేవి మనకి వ్యాప్లో ఉంటాయి, అంటే వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్. సో ప్రాబ్లం లేదు. అటాచ్మెంట్ శాండ్ బాక్సింగ్. సో ఈ అటాచ్మెంట్ ఏదైతే ఉందో శాండ్ బాక్సింగ్ చెప్పాను కదా ఇప్పుడే, సో అలా మనం యూజ్ చేసుకోవచ్చు. డిజేబుల్ ఆర్ రిస్ట్రిక్ట్ యూఎస్బి డ్రైవర్స్. సో మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ఇది ఆల్రెడీ ప్రీ బిల్ట్ లైక్ ప్రీ అప్లైడ్ ఇది ఐ కెన్ సే పాలసీ, సో ప్రాబ్లం ఉండదు. అండ్ నెట్వర్క్ ఇంట్రూషన్ ప్రివెన్షన్ సిస్టమ్ ఎన్ఐపిఎస్. ఎన్ఐపిఎస్కి మనకి ఫ్రీ టూల్స్ ఏం లేవు, పెయిడ్ టూల్స్ ఉంటాయి ఇవి, ఎందుకంటే నెట్వర్క్ ఇంట్రూషన్ ప్రివెన్షన్ సిస్టమ్ కాబట్టి ఇది. సో కొంచెం ఎక్స్ట్రా లైక్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మనం యాజ్ ఎ డిఫెన్సివ్ మెకానిజమ్స్ మనం యూజ్ చేయాలి. సో
ఇంటర్వ్యూవర్ మీకు క్వశ్చన్స్ వస్తాయి డెఫినెట్గా. సో ఇప్పుడు మీకు డెలివరీ స్టేజ్లో ఓకే అటాకర్ ఏం చేస్తాడు అండ్ దానికి మీరు తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ ఏంటి, లైక్ మిటిగేషన్ స్టెప్స్ ఏంటి అని. సో అప్పుడు మీరు యూ నీడ్ టు capable of answering all this. Okay, so we need to implement the email security gateways to spam the filters and apply the changes, like creating the policies so that attacker will not be able to send the emails to the users. So before reaching the emails to the users, the defensive mechanism will trigger the alerts so that the analyst can able to do the analysis, and if it is legitimate email, then we can then we can allow the email to the user. If not, then we can deny and delete it అని చెప్పేసి చెప్పగలిగే స్టేజ్లో ఉండాలి. అర్థమైందా? ఎస్ బ్రో. సో అందుకే మీకు ఇంత డీటెయిల్గా ఇచ్చాను. సో ఇంటర్వ్యూకి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అండ్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ క్లియర్ వే సో దట్ ది ఇంటర్వ్యూవర్ కెన్ able to understand that okay, this guy is having our good knowledge, so that we can hire him at least. సో నెక్స్ట్ స్టేజ్ వచ్చి మనకి ఎక్స్ప్లాయిటేషన్. సో ఇక్కడ గోల్ ఏంటి? ప్రివెంట్ వల్నరబిలిటీస్ ఫ్రమ్ బీయింగ్ సక్సెస్ఫుల్లీ ఎక్స్ప్లాయిటెడ్. మనకి వల్నరబిలిటీస్ త్రూ ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరగకుండా మనం ప్రివెంట్ చేయాలి. సో దానికి మనం ఎలాంటి డిఫెన్సివ్ కంట్రోల్స్ యూజ్ చేయాలి అంటే సేమ్ లైక్ టైమ్లీ మనం ప్యాచ్ మేనేజ్మెంట్ చేయాలి. ప్యాచ్ మేనేజ్మెంట్ మనం చెయ్యం, బట్ మనం చేపిస్తాం. ఓకే, ఏదైనా ఒక వల్నరబిలిటీ మనకి ట్రిగర్ అయింది అనుకోండి, వల్నరబిలిటీ ఫైండ్ అవుట్ అయింది అనుకోండి, మనం విండోస్ అడ్మిన్స్కి మెయిల్ చేస్తాం. సో ఆన్ సో సిస్టమ్, సో ఆన్ సో అప్లికేషన్, సో ఆన్ సో డేట్ మాకు ఇలాగ స్కాన్లో మనకి ఐడెంటిఫై అయింది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, డిపెండింగ్ అగైన్ డిపెండ్స్ ఆన్ ది ప్రయారిటీ, ఓకే, సివియారిటీ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ది ఎక్స్ప్లాయిటబిలిటీ. ఓకే, వీటిని బేస్ చేసుకొని మనం ఇమీడియట్గా ప్యాచ్ చేయాలా లేదా అనేది మనం చెప్తాం వాళ్ళకి. ఓకే, సో దీనికి మనం హోస్ట్ బేస్డ్ ఇంట్రూజన్ ప్రివెన్షన్ సిస్టమ్ HIPS, ఎండ్ పాయింట్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్ EDR, అప్లికేషన్ వైట్ లిస్టింగ్, లీస్ట్ ప్రివిలేజ్ ఎన్ఫోర్స్మెంట్. అంటే మనకి ఎవరిని కూడా మనం నమ్మొద్దు, ఈవెన్ మన ఆఫీస్లో ఉన్న మన సిస్టమ్స్ని కూడా నమ్మొద్దు. లీస్ట్ ప్రివిలేజెస్ ఎన్ఫోర్స్మెంట్ చేయాలి. ఓకే, ఇవి మనం చేయాల్సిన డిఫెన్సివ్ మెకానిజమ్స్ లైక్ ఫర్ ది ఎక్స్ప్లాయిటేషన్ స్టేజ్. ఓకే, గోల్ ఆఫ్ ఇన్స్టాలేషన్. సో ఇన్స్టాలేషన్లో మనకి తెలుసు కదా, సో ఇన్స్టాల్ చేయాలి అనే అటాకర్ గోల్ ఉంటుంది. సో దాన్ని మనం ఎలా ప్రివెంట్ చేయాలంటే ప్రివెంట్ మాల్వేర్ ఇన్స్టాలేషన్ ఆర్ మ్యానిపులేటింగ్ ది పర్సిస్టెన్స్. సో డిఫెన్సివ్ కంట్రోల్స్ ఏంటి? యాంటీవైరస్, యాంటీ మాల్వేర్ సొల్యూషన్స్, ఎండ్ పాయింట్ ప్రొటెక్షన్ ప్లాట్ఫామ్స్ EPP, ఇంకా రిజిస్ట్రీ అండ్ ఫైల్ ఇంటిగ్రిటీ మానిటరింగ్, ప్రివిలేజ్డ్ యాక్సెస్ మేనేజ్మెంట్ PAM, ఓకే, డిజేబుల్ అన్నెసెసరీ సర్వీసెస్ అండ్ ఆటో రన్స్ ఫీచర్స్. అండ్ సో ఇన్స్టాలేషన్ ఎలా అవుతుందంటే మనకి అడ్మిన్ రైట్స్తోనే అవుతుంది కదా మోస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి అంటే. నౌడేస్ ఇన్ ఎవ్రీ ఆర్గనైజేషన్ దే ఆస్క్ ది అడ్మిన్స్ టు ఇన్స్టాల్ ది సాఫ్ట్వేర్స్. ఓకే, ఇప్పుడు స్క్రిప్ట్స్ రన్ అవ్వాలి అనుకోండి. ఓకే, ఆ కొన్ని స్క్రిప్ట్స్ అనేవి ఈజీగా రన్ అయిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనకి ఈ యాంటీవైరస్, యాంటీ మాల్వేర్, EPP, సో ఇవన్నీ కూడా మనకి ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, రిజిస్ట్రీ అండ్ ఫైల్ ఇంటిగ్రిటీ మానిటరింగ్కి మనకి క్రౌడ్స్ట్రైక్ ఈజ్ ది బెస్ట్ టూల్. ఓకే, సో క్రౌడ్స్ట్రైక్లో ఇది ఫైల్ ఇంటిగ్రిటీ అని చెప్పేసి ఒక ఫీచర్ ఉంటుంది. ఓకే, ఈ ఫైల్ అనేది ఏమన్నా చేంజెస్ అవుతున్నాయా అని చెప్పేసి మనకి ఏదన్నా లైక్ రిజిస్ట్రీ ఫైల్స్ మోడిఫై అవుతున్నాయా అని చెప్పేసి వెంటనే మనకి అలర్ట్ అనేది ట్రిగర్ అయిపోతుంది. ఓకే, మనకి క్రౌడ్స్ట్రైక్లో ఇది మంచి ఫీచర్ ఉంది, నేను యూజ్ చేస్తున్నాను కదా. సో రీసెంట్గానే మా వాళ్ళు పర్చేస్ చేశారు ఇది, లైక్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు దానికి కూడా. సో డిజేబుల్ అన్నెసెసరీ సర్వీసెస్ అండ్ ఆటో రన్స్. అన్నెసెసరీ సర్వీసెస్ అంటే ఏం లేదు, మనం యూజ్ చేయని సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిజేబుల్ చేయడం అండ్ ఆటో రన్స్ని డిజేబుల్ చేసేసుకోవడం. ఓకే, సో ఇది ఇన్స్టాలేషన్ స్టేజ్లో మన యొక్క డిఫెన్సివ్ గోల్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కమాండ్ అండ్ కంట్రోల్, C2C ఆర్ C2. C2 అంటే C2Cని 2గా మనం ఇక్కడ చెప్తున్నాం అంతే. సో ఇక్కడ డిఫెన్సివ్ గోల్ ఏంటి? డిటెక్ట్ అండ్ బ్లాక్ అటాకర్స్ కమ్యూనికేషన్. అంటే మనం డిటెక్ట్ చేయాలి అండ్ అటాకర్స్ యొక్క కమ్యూనికేషన్ బ్లాక్ చేయాలి. సో దీంట్లో మనం డిఫెన్సివ్ కంట్రోల్స్ ఏం యూజ్ చేయాలంటే నెట్వర్క్ ట్రాఫిక్ మానిటరింగ్ అండ్ అనామలీ డిటెక్షన్.
మనకి ఇందాక చెప్పాను కదా, మనకి NIDS వచ్చింది కదా, NIPS నెట్వర్క్ ఇంట్రూజన్ ప్రివెన్షన్ సిస్టమ్. సో ఇది మనం ఇన్స్టాల్ చేస్తే మనకి నెట్వర్క్ ట్రాఫిక్ అనేది మానిటరింగ్ అవుతుంది. సో ప్రాబ్లం ఉండదు. సో అనామలీస్ అనేవి డిటెక్ట్ అవుతూ ఉంటాయి. అండ్ IDS అండ్ IPS ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి నెట్వర్క్ సంబంధించినవే. అండ్ వాటిల్లో మనకి HIDS అండ్ HIPS కూడా ఉంటాయి, అంటే హోస్ట్ బేస్డ్. సో మనం హోస్ట్ బేస్డ్ ఇప్పుడు ఎక్కువ యూజ్ చేయం, ఎందుకంటే హోస్ట్ బేస్డ్ ఈ ఏవైతే ఇంట్రూజన్ అండ్ ప్రివెన్షన్ సిస్టమ్స్ ఉన్నాయో అవి మనకి బై డిఫాల్ట్గా మనకి EDRలో రావడం జరుగుతుంది. ఓకే, సో నెట్వర్క్కి మనం IDS అండ్ IPS ఈజ్ ఫైన్. అవి ఇంప్లిమెంట్ చేస్తే మనకి అనామలీస్ అనేవి డిటెక్ట్ అవుతూ ఉంటాయి. సో DNS మానిటరింగ్ అండ్ ఫిల్టరింగ్. సో మనకి DNS ఎవరైనా కానీ మన యొక్క IPస్ని కానీ లేకపోతే డొమైన్ నేమ్స్ని కానీ చేంజ్ చేస్తున్నారా, ఓకే, అవి వాటి యొక్క ప్రివెన్షన్ని ఎలా అనేది మనకి వాటికి ఒక టూల్స్ ఉంటాయి, అవి మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఫైర్ వాల్స్ అగ్రెస్ ఫిల్టరింగ్, అంటే మన ఫైర్ వాల్లో అగ్రెస్ ఫిల్టరింగ్ అనేది మనం ఎనేబుల్ చేసుకోవాలి. TLS అండ్ SSL ఇన్స్పెక్షన్, ఇవి సర్టిఫికేషన్స్ మనకి ఉంటాయి. సో అవన్నీ మనం ప్రాపర్గా మన యొక్క వెబ్సైట్స్కి అప్లై అయ్యి ఉన్నాయా లేదా అనేది చూడాలి. థ్రెట్ ఇంటెలిజెన్స్ బేస్డ్ బ్లాకింగ్ ఆఫ్ C2 ఇన్ఫ్రాస్ట్రక్చర్. థ్రెట్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే మనకి ఈ C2C కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనుకున్నప్పుడు బ్లాక్ చేసేలాగా మనం ఎనేబుల్ చేసుకోవాలి. అంటే దానికి మనం చెప్పాలి, మనం కొన్ని కోరిలేషన్ రూల్స్ రాసేసి చెప్పడం జరుగుతుంది. అండ్ యాక్షన్స్ ఆన్ ఆబ్జెక్టివ్. ఓకే, యాక్షన్స్ ఆన్ ఆబ్జెక్టివ్ గోల్, మన యొక్క డిఫెన్సివ్ గోల్ ఏంటంటే డిటెక్ట్ అండ్ స్టాప్ అటాక్స్ ఫ్రమ్ అచీవింగ్ దేర్ మిషన్. ఓకే, లాస్ట్ ఏంటి, డిటెక్ట్ చేయడం అండ్ స్టాప్ చేయడమే కదా. ఓకే, అటాకర్ అనేవాడు లాస్ట్ స్టేజ్ ఏంటి, యాక్షన్స్ ఆన్ ఆబ్జెక్టివ్. అల్టిమేట్ గోల్ వాడికి కావాల్సిన సిస్టమ్ని, టార్గెట్ని హ్యాక్ చేసేసాడు, రైట్. సో మనం అక్కడ ఏంటంటే వాడు చేసేలోపు మనం దాన్ని డిటెక్ట్ చేసేసి స్టాప్ చేయాలి, అటాకర్స్ ఫ్రమ్ అచీవింగ్ దేర్ మిషన్. సో దానికి మనం ఏంటి, డిఫెన్సివ్ మెకానిజమ్స్. ఓకే, ద అల్టిమేట్ గోల్ ఏంటి, వాడికి డేటాని థెఫ్ట్ చేయడం. సో మనం డేటా లాస్ ప్రివెన్షన్ DLPని యూజ్ చేస్తే డేటా లాస్ ప్రివెన్షన్ని మనం ఆపొచ్చు. తర్వాత సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్, SIM టూల్. సో వాడు అల్టిమేట్ గోల్ ఏంటి, సో యూజర్ నేమ్ పాస్వర్డ్స్ థెఫ్ట్ చేయడం కదా. సో యూజర్ నేమ్ పాస్వర్డ్స్ థెఫ్ట్ చేసేటప్పుడు వాడు యూజర్ నేమ్ పాస్వర్డ్ మల్టిపుల్ టైమ్స్ లైక్ ఇన్పుట్ ఇవ్వాలి కదా. అప్పుడు మనం ఆల్రెడీ మనకి ఈ SIM టూల్లో మనం ప్రీ డిఫైన్ చేసేసి ఉంటాం యూజ్ కేసెస్ అనేవి. సో ఒక యూజర్ అనేవాడు 3 times కంటే 4 times కంటే ఎక్కువ పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ ఇస్తే మనకి అలర్ట్ ట్రిగర్ అయ్యేలాగా. సో అప్పుడు మనకి ఈ SIM టూల్ అనేది మనకి అలర్ట్ చేయడం జరుగుతుంది. దెన్ UEBA, యూజర్ బిహేవియర్ అండ్ అనాలిసిస్, రైట్. సో ఇది మనకి UEBA అనేది సేమ్ SIM టూల్లో ఉంటుంది. నేను యూజ్ చేస్తున్న హెక్సాబెమ్ టూల్లో ఉంది ఇది. సో అందుకే చెప్పాను కదా, నిన్న మీకు చెప్పాను ఇది కొంచెం ప్రైస్ అనేది సబ్స్క్రిప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అని. సో యూజర్ ఎంటిటీ అండ్ బిహేవియర్ అనేది మనకి చాలా మెయిన్. ఒక యూజర్ ఏ సిస్టమ్ని యాక్సెస్ చేస్తున్నాడు, ఏ టైంలో యాక్సెస్ చేస్తున్నాడు, ఏ ఫైల్స్ యాక్సెస్ చేస్తున్నాడు ఏంటనేది మొత్తం మనకి దాంట్లో తెలిసిపోతుంది. సో అదొకటి ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ నెట్వర్క్ సెగ్మెంటేషన్. నెట్వర్క్ సెగ్మెంటేషన్ అంటే VPNs అండ్ VLANs క్రియేట్ చేయాలి. ఓకే, పర్టికులర్ పీపుల్కి పర్టికులర్ HR టీమ్కి HR VLANs క్రియేట్ చేయడం. ఓకే, మేనేజర్స్ VLAN క్రియేట్ చేయడం. సెగ్మెంటేషన్ జరగాలి నెట్వర్క్లో. అప్పుడే ఏంటి అంటే మన ఆ యొక్క అటాక్ని స్టాప్ చేయొచ్చు. వాటికి అర్థం కాదు కదా మనం తర్వాత ఏ IPs యూజ్ చేస్తున్నాం, ఏ పాలసీస్ ఇంప్లిమెంట్ చేసాం. ఓకే, రౌటర్స్లో స్విచెస్లో ఏ లైక్ డినే యాక్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో డినే అండ్ అలో యాక్సెస్ అండ్ ఇంత స్పీడ్తోనే ఇది మనకి ఈ యొక్క IPకి లైక్ ఈ యొక్క VLANలో ఇంత బ్యాండ్విడ్త్ మనం వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి. సో అలాంటప్పుడు అటాకర్ అనేవాడు గెస్ చేయలేడు. సో నెట్వర్క్ సెగ్మెంటేషన్ అనేది జరగాలి. సో ఇన్సిడెంట్ రెస్పాన్స్ అండ్ థ్రెట్ హంటింగ్ అనేది వచ్చి ఉండాలి. ఇన్సిడెంట్ రెస్పాన్స్ మనం నేను డిస్కస్ చేసుకున్నాం, అండ్ థ్రెట్ హంటింగ్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో ఇవన్నీ మనకి డిఫెన్సివ్ గోల్స్. యా, దట్స్ ఆల్.